చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనం కొంత సమయము దేవుని యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుంచి ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 10వ వచనం వరకు ఈరోజు మనము ధ్యానాంశం కొరకు సిద్ధం చేసుకున్నాం. ఆ మాటలు నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియు లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానియుకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్లు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావలెనని కూలికి పోవుదురు. ఆకలి కొనిన వారు ఆకలి తీర తిందురు. గుడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనునది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గుడు అంధకారమందు మార్పు మణుగుదురు, బలము చేత ఎవడును జయమునందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. మండలములో నుండి ఆయన వారి పైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభు నామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఈ దినమందు నేను చదివినటువంటి ఈ యొక్క 10 వచనములు ఒక తల్లి దేవునికి చేయుచున్న ప్రార్థన. ఎవరమ్మా? ఒక తల్లి ఎవరికి ప్రార్థన చేస్తుంది? దేవునికి చేయుచున్న ప్రార్థన. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీలో చాలా మంది తల్లులు ఉన్నారు. మీరు దేవునికి ప్రార్థన చేయటం మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారంటే మీకున్నటువంటి బిజీ షెడ్యూల్, అంటే మీకున్నటువంటి పనులలో పడిపోయి దేవునికి ప్రార్థన చేయడం మర్చిపోయారు. పిల్లల జీవితాలు పట్టించుకోవటం లేదు. సంపాదించేది ఎవరి కోసమని నేను చాలాసార్లు చెప్పాను, పిల్లల కోసమే. ఆ పిల్లలను పాడైపోయిన తర్వాత నువ్వు సంపాదించి ఏం చేస్తావు? మరి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఒక తల్లి విజ్ఞాపన చేయించున్నది. విజ్ఞాపన అంటే
దేవునికి విజ్ఞాపన చేయించున్నది. ఏమని విజ్ఞాపన చేయించున్నదో ఇప్పుడు నేను మీకు చదివి వినిపించాను. ఆమె చెబుతున్నటువంటి మాటలు వినినప్పుడు నిజముగా దేవుడిని ఎరిగినటువంటి తల్లులు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాటలు విన్నప్పుడు వాళ్ళ గుండెలు తరుక్కుపోవాలి. మాటలు చదువుతున్నప్పుడు వాళ్ళ హృదయంలో కృషించిపోతూ ఉంటారు. ఏదో తెలియని ఒక ఆనందము, తెలియని ఒక వేదన ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఎవరంటే ఏమా? హన్నా. ఎవరమ్మా? హన్నా. హన్నాకు పిల్లలు లేరు. బాగానండి, పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు తన యొక్క, ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా తన యొక్క తోటి సహోదరి అయినటువంటి పెనీనా హన్నాను రోజు హేళన చేస్తూ ఉన్నది. ఈ హేళన చేస్తున్నప్పుడు ఈ బాధ తట్టుకునేది కాదు, ఈ కష్టం తట్టుకునేది కాదు. సంవత్సరం వీళ్ళు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ బలి అర్పించి వచ్చినప్పుడు, నైవేద్యములు బలి అర్పించి వచ్చేటప్పుడు, అక్కడ ఆహారం తినేటప్పుడు పెనీనా కడుపు నిండా తినేది కాదు. హన్నా కడుపు నిండా తినేది కాదు. పెనీనా తన బిడ్డలతో సంతోషంగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఎల్కానా వస్తున్నాడు, హన్నాను ఓదార్చుతున్నాడు. హన్నాను ఓదార్చుతున్నాడు, కానీ ఓదార్పు మాటలు చెప్పినప్పుడు సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది, కానీ నిజమైన సంతోషం లేదు ఆమె జీవితంలో. ఇప్పుడు ఈమె దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయించున్నది. ఆమేన్. దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయించున్నది. ఏ విధముగా ప్రార్థన చేయించున్నదని రాయబడింది? ఎలాగ ప్రార్థన చేయించుందంటమ్మా? ఆమె ప్రార్థన చేయిస్తుంటే ఆ యొక్క మందిరములో ఉన్నటువంటి ఏలీ వచ్చి, ఎందాక మత్తురాలువై ఉందువు, ఎందాక మత్తురాలువై ఉందువు, నువ్వు మద్యము పానము చేసి మందిరములోనికి వచ్చావు, నీ మత్తు విడిచి నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నట్టుగా ఆమె ప్రార్థన చేస్తుంది. అంటే ఆమెను చూసినప్పుడు ఈయన మత్తురాలు అనుకున్నాడు, కానీ ఆమె ఒక మత్తులో ఉన్నది, దేవునితో సంభాషణ అనే మత్తులో ఉన్నది. ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి, కానీ ఆమె హృదయం దేవుని మీద ఆనుకొని ఉన్నది. ఎలాంటి పరిస్థితి అంటే, ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు నీకు తెలుసు. నీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులు నీకు తెలుసు. ఈ యొక్క పెనీనా హన్నాను దూషించినట్టుగా నీ చుట్టుపక్కల రోజు నిన్ను దూషిస్తుంటే నువ్వు ఇని విన్నట్టుగా పోవటం నీకు తెలుసు. ఇదిగో నువ్వు నిజముగా భక్తిపరురాలు అయితే, నువ్వు నిజంగా చేసేటువంటిది మంచి పని అయితే, నీ కుటుంబంలో దేవుడు నీకు పిల్లలిచ్చి ఉండాలి కదా అని అంటూ ఉంటే లేరు. కాబట్టి ఎదురు తిరిగి మాట్లాడలేక ఆ బాధ కడుపులో దాచిపెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి బతిమిలాడుతున్నది ప్రార్థనల ద్వారా. దేవుని సన్నిధిలో యాచనలు చేయించున్నది. అయ్యా, నీవు నిజముగా గొప్ప దేవుడివి కనుక నేను నిన్ను నమ్ముకున్నాను కదా, ఇదిగో నీవు, చూడండి అక్కడ, నీవు నా మీద కనుదృష్టి వచ్చి నాకు ఒక కుమారుని ఇస్తే నేను మరలా నీకే ఇచ్చేస్తాను. అది ప్రార్థన. ప్రార్థన అంటే ఏదో కాదు, దేవుణ్ణి అడుక్కోవటం ప్రార్థన, దేవుణ్ణి బ్రతిమలాడటం ప్రార్థన. ఇదిగో ఆమె కుమారులు లేని గుడ్రాలుగా ఉంటే, ఈరోజు చాలా మంది ఆధ్యాత్మిక పిల్లలు లేని గుడ్రాలుగా మారిపోతున్నారు. శరీర సంబంధమైన పిల్లలు ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైన పిల్లలు మన కుటుంబాల్లో మనకు లేరు. ఒక్కలను మార్చడానికి మన వల్ల కావటం లేదు. ఒక్కలను దేవుడి దగ్గర తీసుకురావటం నీ వల్ల కావటం లేదు. ఒక్కలను దేవుళ్ళలో నిలబెట్టడం నీ వల్ల కావటం లేదు. అందుకే ఆధ్యాత్మికమైన గుడ్రాలుగా మారిపోయామందరం. ఇప్పుడు అన్న దేవుని మందిరంలో ప్రార్థన చేయించున్నట్టుగా ఈ రోజు నువ్వు దేవుని మందిరంలో ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఎంత ప్రార్థన జరుగుతుంది నీకు వల్ల దేవుని మందిరం? ఎలాగా దేవుని స్థుతిస్తున్నావు చెప్పండి? ఏమో అడుగుతున్నది, మనోవేదన చెందుతుంది. అయ్యా, నాకు కలిగిన ఈ నింద, నాకు కలిగిన ఈ అవమానం నాకు పోగొట్టాలంటే నా ఘనత కోసమే, నా మహిమ కోసమే కాదయ్యా. 10 మందిలో నీ నామానికి అగౌరవం రాకూడదు కనుక
నీవు నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డ నీకే ఇచ్చేస్తాను. ఈరోజు బాగుపడితే చాలు నా కుటుంబం అనుకుంటున్నాము, కానీ నా కుటుంబం ఎల్లప్పుడూ నీ సేవలో ఉండాలనుకునే వాళ్ళం లేము. ప్రార్థన చేస్తాము కానీ నష్టం చేస్తున్నాడని నష్టాల పాలు అయిపోతున్నారు కాబట్టి, చెడిపోతున్నారు కాబట్టి వాళ్ళు బాగుపడితే బాగుండని ప్రార్థన చేస్తున్నాం, కానీ వాళ్ళు బతికారు దేవా, వాళ్ళు పుట్టారయ్యా, వాళ్ళు జీవిస్తున్నారయ్యా, వాళ్ళని సేవలో వాడుకో ప్రభు అని ప్రార్థన చేసేవాళ్ళు లేరు. వాడి వల్ల నాకు తలకాయ నొప్పి అయింది, వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది అయింది, ఈ ఇబ్బంది లేకుండా మనశ్శాంతిని కలిగించి ప్రభుని ప్రార్థన చేస్తున్నారు అంతే. నీవు ఇచ్చిన బిడ్డ, నువ్వు ఇచ్చిన భర్త, నువ్వు ఇచ్చిన భార్య, నువ్వు ఇచ్చిన పిల్లల ప్రభు నీవే ఉపయోగించుకోమని ఎన్ని రోజుల నుంచి ఏడ్చి ప్రార్థన చేశావు. అన్న ప్రార్థన చేస్తాం, అన్న వేదనతో ప్రార్థన చేస్తుంది. నాదేమీ లేదు ప్రభు, నీదే. ఎందుకు నేను ఇవ్వమంటున్నానంటే 10 మందిలో నేను గుడ్రోళ్ళు అయితే నాకు అవమానమని కాదు. నేను నీ మందిరానికి వస్తున్నాను కదా, ఏటేటా వచ్చి నీకు బలి అర్పిస్తున్నాను కదా, ఇప్పుడు నాకు పిల్లలు ఇవ్వకపోవటం వల్ల నువ్వు నిజంగా నీ దేవుడు గొప్పవాడైతే అనే అవమానం నాకు వచ్చింది కనుక నా అవమానాన్ని తొలగించడానికి నాకు ఒక బిడ్డని అయ్యా, నేను మరలా నీకే ఇచ్చేస్తాను అంటుందా. నీకే ఇస్తానంటుంది. ఆయనే ఉంచుకోవడం, ఆమె ఉంచుకోవడానికి కదా, నీకే ఇస్తానంటుంది. వెంటనే దేవుడు ఆమె కన్ను దృష్టి ఆమె యొక్క మొరాలకు ఇచ్చాడు. ఆమెకు ఒక కుమారుణ్ణి దయచేశాడు. ఆమెకు ఒక కుమారుణ్ణి దయచేశాడు. ఇప్పుడు ఈ కుమారుణ్ణి దయచేసిన తర్వాత ఆమె 2-3 సంవత్సరాలు వానికి పాలిచ్చింది, వాడిని పెంచింది. వాడిని పాలు అనిపించిన తర్వాత వాడిని తీసుకెళ్ళి ఎక్కడేసిందమ్మా? చెప్పిన మాట మొక్కుబడి చేసుకున్నది, దేవుడికి వాగ్దానం చేసింది. మనం మర్చిపోతాం. కష్టాల్లో ఉన్నప్పుడు ఏడ్చి ప్రార్థన చేద్దాం, కష్టం తీరిన తర్వాత మర్చిపోతాం. మనం అర్థమైందా? ఇబ్బందులు, రోగం ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేసేవాళ్ళే. జబ్బులు వచ్చాయి, ప్రార్థన చేయని ఎవరు ఉన్నారమ్మా? వ్యాధులు వచ్చాయి, ప్రార్థన చేయని ఎవరు ఉన్నారా? చేశాం, దేవుడికి మహిమకరంగా ఉండాలని చేశాం. జబ్బు పోయింది, మరిచిపోయాం. అన్నా మర్చిపోలేదమ్మా, అన్నా మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదంటే ఆమె ఇదిగో ఆ యొక్క కుమారుని తీసుకొని యెహోవా మందిరంలోనికి వచ్చిందమ్మా. చూడండి ఇక్కడ 1:24 వచ్చిన జాగ్రత్త చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 1:24 వచ్చిన. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షీలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలిన వాడి ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. వాడు బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. యెహోవాకు ఇస్తానని చెప్పింది, ఇచ్చిన తర్వాత మర్చిపోలేదు. ఆరోగ్యం ఉంటే ప్రభువా నేను ఎప్పుడు నీ సన్నిధిలో ఉంటానని మనం చెప్తాం. ఆరోగ్యం ఇచ్చిన తర్వాత దేవుడిని మర్చిపోయేవాళ్ళం మనం. కష్టాల్లో ఉన్నాను ప్రభువా, కష్టం తీరితే నీకు ఆడే ఉంటానంటాం. కష్టాలు తీరిన తర్వాత దేవుడే గుర్తుంటాడు మాట. మనమ్మా సమస్యలో ఉన్నాను ప్రభా, సమస్యలు తీరితే చాలు నువ్వే నాకు తోడన్నావు. సమస్య తీరిన తర్వాత దేవుడే గుర్తులేదు ఈరోజు అన్నావు. కానీ అన్న అంత అలాంటిది కాదు. చేసిన వాగ్దానము గుర్తు పెట్టుకున్నది, చెప్పిన మాట గుర్తు పెట్టుకున్నది. రాత్రి అదే కదా మీరు చెప్పిన జీవితాన్ని దేవుడికి ఇచ్చావు. ఆ దేవుడే ఎలా వాడుకుంటే అలా ఇచ్చేయాలి దేవుడికి.
చెప్పింది ఇప్పుడు ఇయ్యాలంటే మనసు ఉండాలా లేదా? ఇవ్వాలంటే మనసు ఉండాలా లేదా? మనసు ఉండాలి. తీసుకునే మనసు ఉన్నది కానీ ఇచ్చే మనసు లేదు. తీసుకునే మనసు అందరికీ ఉంది. ఈరోజు మీ కుటుంబాలలో అప్పులు, బాధలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. అవి పోవాలని ఉందే లేదా మీకు? అందరికీ తీసుకునేది ఉన్నది. మరలా దేవుడు అడిగితే ఇచ్చే మనసు ఉందా? ఇచ్చే మనసు కావాలి మనకు. దేవుడికి ఇచ్చే మనసు. ఏమి ఇచ్చాయని మనం సంతోషకలగాలంటే ఏమి ఇచ్చినా సంతోష పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పిన మాట మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే చాలు. ఈరోజు చాలా మంది కుటుంబాలు ఉన్నాము. నిజంగా ఇక్కడ చదివినటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు అన్న ఏడ్చింది. ఏది? అన్న ఏడ్చింది. అన్న యొక్క మొర దేవుడు విన్నాడు. ఆమె యొక్క కోరిక తీర్చాడు. తీరింది కోరిక. మర్చిపోతే బాగుండు అన్న. ఆమె గురించి చరిత్రలో రాసేవాళ్ళు కాదు. మర్చిపోలేదు, వచ్చేసింది. ప్రభువా, నేను ప్రార్థన చేసినప్పుడు నా మొర ఆలకించి నువ్వు నాకేం చేశావు? కుమారుని ఇచ్చావుగా. ఇచ్చినావు. ఇప్పుడు నేను నీకు ఇస్తానని ఆ రోజు చెప్పాను. ఈరోజు అవసరం తీరిన తర్వాత మొగం తిప్పుకొని పోయే రకం కాదు నేను. అవసరం తీరిన తర్వాత మొగం తిప్పుకొని పోతా. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా. కాబట్టి నేను అలాంటి దాన్ని కాదు. ఇదిగో నువ్వు ఇచ్చిన బిడ్డను మరలా నీకే ఇచ్చేస్తాను, ఇచ్చేసిపోతున్నా. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆమె చేస్తున్న ప్రార్థన, ఆ మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తాను. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగూ అనేను. కుమారుడు లేనప్పుడు చేసిన ప్రార్థన కాదు, పిల్లలు కావాలని చేసినప్పుడు చేసిన ప్రార్థన కాదు. ఇచ్చిన కుమారుణ్ణి మళ్ళా దేవుని మందిరంలోనికి తెచ్చి దేవునికే ఇచ్చిన తర్వాత చేసే ప్రార్థన. ఇది కష్టం. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఆమేన్. ఏమవుతుందంటమ్మా? ఏమి సంతోషించుచున్నది? ఎందుకు సంతోషించుతున్నా నాకు అర్థం కాలేదు. ఇక్కడ నా హృదయము యెహోవా యందు సంతోషించుతున్నదని ఆమె చెప్తుంది. దేనికి సంతోషం? ఇచ్చిన మాట నెరవేర్చింది. అంటే ఇప్పుడు డబ్బులైతే ఇచ్చేస్తుంది, బంగారం అయితే ఇచ్చేస్తుంది, ఒక కోడిదూడని అయితే ఇచ్చేస్తుంది, ఆస్తి ఐశ్వర్యం అయితే ఇచ్చేస్తుంది. కానీ కన్నబిడ్డని ఇవ్వడం చాలా కష్టం అక్క. అర్థమవుతుందా? కన్న బిడ్డని ఇవ్వటము చాలా కష్టం. రెండోది, కన్న బిడ్డని ఇచ్చినప్పుడు ఒకసారి ఆలోచించండి. కన్న బిడ్డని ఇచ్చినప్పుడు బాధ ఇవ్వటంలా ఎంత సంతోషం ఉందో తెలుసా? ఎంత ఆనందం ఉందో తెలుసా? ఎంత సంతోషంతో ఇస్తుందో తెలుసా? నేను పోయిన వారంలో చెప్పాను, మీకు అర్థం కావడానికి పోయిన వారంలో చెప్పాను. గుర్తుందో లేదు? ఏం చెప్పాను? ఇచ్చేటప్పుడు రూపాయి ఇచ్చేటప్పుడు ఒక సంతోషం ఉంటుంది, పెరిగేక్కుతుంది సంతోషం ఏమవుతుంది? తగ్గిపోతుంది. బాగా ఆలోచించండి. ఇప్పుడు పక్కన అక్కడ ఓకే, చూడండి. సంతోషముగా ఇచ్చుచున్నది, సంతోషముగా ఇచ్చుచున్నది. ఎందుకంటే తీసుకునేటప్పుడు ఉన్న సంతోషం, బాగా తీసుకునేటప్పుడు ఉన్నంత సంతోషం ఇచ్చేటప్పుడు ఉండాలి. తీసుకునేటప్పుడు ఒక సంతోషం ఉంటుంది అందరికీ, ఇచ్చేటప్పుడు ఆ సంతోషం లేదు. ఏదైనా ఇస్తాము కానీ కన్న బిడ్డని ఇవ్వడం చాలా కష్టం. అది తల్లులకే తెలుసు. ఇచ్చేసిన తర్వాత మళ్ళా నెలకు ఒకసారి, వారానికి ఒకసారి పోయి చూసి రాలా? చూస్తుందా? రోజు ఒకసారి ఫోన్ మాట్లాడుద్దా మనలాగా? అసలు వాడిని రూపురేఖలు కూడా గుర్తు పెట్టుకుందా? నువ్వు ఇచ్చావయ్యా, అది నీ బిడ్డ, నాది కాదని ఇచ్చేసింది అంతే. అననీయ సబ్బీరాలాగా సగం దాచి పెట్టుకోవాలి.
అననీయ సప్పీరా సగం ప్రేమ కాదు, అది పూర్తిగా ఇచ్చేసింది అంతే. ఇచ్చిన తర్వాత అంటుంది, నా హృదయంలో ఏమనిపించింది ఇప్పుడు? సంతోషం అన్నది ఇక్కడ. దేనికి సంతోషం? ఇప్పుడు చెప్పాలి, దేనికి సంతోషం? నింద తీసేసాడు సంతోషమా? దేవునికి అప్పచెప్పాను సంతోషమా? అసలు దేనికి సంతోషం అనుకో? దేనికి సంతోషం అంటే బాగా వినండి, అక్కడ చదివి చదువుకున్నా చూడండి. యెహోవా యందు నాకు మహాబలము కలిగను. ఏ బలము కలిగింది అంటే? బలం అంటే ఏంటిది? బలం అంటే నమ్మకమా? బలం అంటే నమ్మకమా? మరి ఏంటి బలం అంటే? విశ్వాసం అంటే నమ్మకము. బలం అంటే అది ఏ శక్తి? ఇప్పుడు ఇది నాకు మహాబలము కలిగింది. ఎలాంటి బలం వచ్చింది ఇక్కడ? అది ఏ బలం అంటే? బలం కలిగింది. ఏ బలం అది? అది ఎలాంటి బలం? ఇప్పుడు బలం ఉందంటే ఎవరికి నాకు బలం ఉందంటే కుదురుతుంది. బలం ఉందంటే నిరూపించాలిగా. అదే నిరూపించడం ఎలాగా? బలం అని మీరు అందరూ అంటున్నారు. యెహోవా ఏంది? యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. ఆ బలం ఏంటి అసలు? ఇప్పుడు లేక పుట్టాడు అమ్మ కుమారుడు. బాగా వినండి, జాగ్రత్తగా అన్నాను. అమ్మా మీరు ఏమన్నా మీ పిల్లలు పాడైపోతున్నారంటే మీరు వాక్యం వినకపోతే ఇంకెప్పుడు బాగుపడతారు వాళ్ళు? మీరేమంటారు? ఇలా రోగాలు తగ్గట్లేదన్నా, వీళ్ళకి ఎప్పుడు జలుబుడు, వీళ్ళకి ఎప్పుడు జరాలే, ఎందుకు పోతాయి? అస్సలు బాగుంది చెప్తున్నాను. వాక్యం వినండి, పాటించండి. నీ కుటుంబంలో రోగం వస్తే నన్ను అగలండి. వాక్యం వినరు, ఏదో కాలక్షేపం చేసుకోవడానికి వచ్చిపోతుంటారు. అన్న ఇచ్చి పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేసింది, పిల్లలు పుట్టిన తర్వాత కూడా అదే విధంగా ప్రార్థన చేస్తుంది. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా మనం చేస్తాం, ఆమె చేయరా. ఆమెకి ఏమవుతుందంటే పిల్లవాడు పుట్టాడు, లేక పుట్టాడు. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి పెనీనా దగ్గర ఏం కలిగింది? ఆమెకు ఘనత వచ్చింది. అర్థమవుతుందా? ఘనత వచ్చింది, గొప్పగా గౌరవం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది, చెప్పలేదంతా అతిశయం వచ్చేసింది. ఇప్పుడు పక్కన ఉన్న పెనీనా పిల్లలు రోజు ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంటారుగా. తిరుగుతారు కదా, ఎందుకంటే ఇద్దరు ఒక ఇంట్లోనే ఉండేది. ఏమొక రూమ్ ఇంకొక రూమ్ అనుకుందాం, ఇటు అటు తిరుగుతుంటారు. ఇప్పుడు ఏమ సంఖ్యలో ఉన్న పిల్లోడు ఇటు అటు తిరగాలనే కదా ఏమో ఆశ. ఇప్పుడు ఈ పిల్లోని అడిగాలనుకుంటుంది. ఇప్పుడు ఎలకాన ఏమని ఉంటాడు? ఎలకాన లేక కుమారుడిని పుడితే తీసుకెళ్ళి ఇస్తానంటే ఒప్పుకోను. ఈ రోజు మిమ్మల్ని అంటారు చూడండి, పిల్లల్లో ఒప్పుకోము. మీరు నష్టం పాలు దేవునిలో లేనప్పుడు, లోకంలో పాపములో ఉన్నప్పుడు, అప్పుడు మిమ్మల్ని చూసి మీరు ఎలా బతికితే మీరు బాగుండాలి అన్నవాళ్ళు ఇప్పుడు బాగుపడతారు. అంత ఒప్పుకోరు, మీరు బాగుపడాలంటారు. నీ జీవితంలో దేవునికి ఇస్తానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారమ్మా? ఒప్పుకోరు. చచ్చిపోయేటప్పుడు ఓకే, ఇప్పుడు మాత్రం ఒప్పుకోడు. ఒప్పుకోను. ఇప్పుడు ఒప్పుకోనప్పుడు ఆయన్ని ఎదిరించి మరీ ఇవ్వాలి. అది బలం, అది బలం. అమ్మా రోజు పెనీనా పిల్లలు అక్కడ తిరుగుతారంటే తట్టుకోగల ధైర్యం దేవుడు నాకు ఇస్తాడు. ఆమేన్. తట్టుకోగల ధైర్యం నాకు ఇచ్చాడు దేవుడు. ఆఫ్టర్ ఎంత అంతే శక్తి, బలం అంటే శక్తిని ఇచ్చాడు, మహాశక్తిని ఇచ్చాడు. ఏమిటి? నా కడుపును పుట్టిన బిడ్డను మరలా ఇచ్చి నేను పిల్లలు లేని దానిగా బతకగలను. అది శక్తి అంటే. ఈ ధైర్యం నీలో ఉంది రోజు? ఈ ధైర్యం మనకు ఉన్నదా? ఎందుకేమంటారు చూడండి, సంతోషించుతున్నాను. చూడండి, నీ వల్ల నీ రక్షణ బట్టి సంతోషించుతున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఎవరి మీద అతిశయపడుతుంది? ఏమని అతిశయపడుతుంది? ఏందమ్మా? నాకు పిల్లలు అతిశయపడితే. ఇప్పుడు చెప్పాలి, మీరంతా ఆధ్యాత్మికంగా ఆలోచించు, కొద్దిగా లోతులో పోండి. పైన ఎప్పుడు చూడదు, పైన పొందని ఉంటాను, చాలాసార్లు చెప్తాను. లోతులో పోండి కొద్దిగా. ఏమని అతిశయపడి ఉంటది? ఆమేన్.
నీకు పిల్లలు 100 మంది పుట్టొచ్చు, 1000 మంది పుట్టొచ్చు, కోట్ల మంది ఉండొచ్చు. అందరూ పనికి మానులే, దరిద్రులే, దొంగలు, దోచుకుని వారు, వ్యభిచారులు, ద్రోగులు, మద్యపానులు, లంచగొండులయ్యారు. నాకొక్క పిల్లవాడుంటే కరెక్ట్ గా దేవుని దగ్గర బతుకుతున్నాడు. అది గొప్ప సంగతి. అంటే నీ పిల్లడు రోజు నీకు తలవంపు తెస్తున్నాడు. నా కుమారుడు నన్ను గొప్పగా, నాకు గొప్ప పేరు తెచ్చాడు దేవుని సన్నిధిలో. ఈ దరిద్రమైన లోకంలో బతకడం కంటే ఆ దేవుని సన్నిధిలో నా బిడ్డ బతకడమే నాకు అతిశయం. ఘనంగా చెప్పుకోగలవా ఈరోజు ఎవరైనా? గొప్పగా చెప్పగలరా ఎవరైనా నా బిడ్డ గురించి? చెప్పుకోగలవా? నేను నా బిడ్డ నా దేవుని సన్నిధిలో బతుకుతున్నాడు, అదే నాకు అతిశయం. నీ బిడ్డ రోజుకు ఒకసారి ఒక దొంగతనం చేసి వస్తుంటాడు, ఇటు పోయి గొడవలు పెట్టుకుని వస్తుంటాడు, అక్కడ తిరిగి వస్తుంటాడు, ఇక్కడ తగ్గుకొని వస్తుంటాడు, రోజు జబ్బులు, రోజు దరిద్రమైన దరిద్రాలు వస్తుంటాయి. నా కుమారుడు దేవునికి అప్పచెప్పాను, వాడికి ఏమీ రాదు. నువ్వు రోజు ఏడవాలి వాళ్ళతోటి, నేను ఏడవాల్సిన అవసరమే లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? నీ కుమారుడు నీ చేతిలో ఉన్నాడు, నా కుమారుడు దేవుని చేతిలో ఉన్నాడు. నాకేం టెన్షన్? టెన్షన్ ఎందుకమ్మా? అసలు భయపడాల్సిన అవసరం ఉందా? భయపడాల్సిన పని లేదు అసలు. నా కుమారుడు సెక్యూరిటీ ఉంది. నా కుమారుడు చుట్టూ 100 మంది ఉన్నారు సెక్యూరిటీ గార్డు. నీ కుమారుడు చుట్టూ ఒక్కడ వాళ్ళు. అందుకే ఎప్పుడు తెగులే నీ ఎమ్మటి పడుతుంటది. నా బిడ్డ ఎమ్మటి తెగులు అనేది రానే రాదు. నా బిడ్డ మీదకి ఏ అపాయం రాదు, ఏ కీడు సంభవించదు. ఎందుకంటే నాకు ఇచ్చిన బిడ్డను మళ్ళా నేను దేవునికి ఇవ్వగలిగాను. నీకు ఇచ్చిన ఎంతమంది బిడ్డని ఇస్తే దేవునికి ఇవ్వగలిగావా? అందుకని కింద ఒక మాట అంటారు, ఏమంటుందంటే చూడండి అక్కడ, 5వ వచనం చివరి భాగం చదవం. చివరి భాగం. అనేకమైన పిల్లలు కలిగినది కృషించిపోవును. అనేకమైన పిల్లలు కలిగినది ఏం చేస్తుందంట? కృషించిపోవడం. అంటే ఎందుకు బాధ? ఏ రోజు కూడా వాళ్ళని చూసి నవ్వేది లేదు నీ జీవితంలో. ఏ రోజు కూడా వాళ్ళ సంతోషం లేదు నీ జీవితంలో. ఏ రోజు కూడా వాళ్ళ కడుపు నిండా అన్నం తిన్నది లేదు నీ జీవితంలో. ఎందుకంటే ఎప్పుడు చూసినా టెన్షన్ బతికే. ఎప్పుడు చూసినా టెన్షన్ బతుకుతున్నావు. ఎప్పుడు చూసినా ఏం జరుగుతుందో తెలియదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు నన్ను ఏం చేశాడంట? అతిశయపడేటట్టుగా మాట్లాడుతున్నాడు ఈరోజు నా గురించి. ఈరోజు మీరు మీ గురించి మాట్లాడగలరు. నీవు లోకంలో ఎలా పడితే అలా తిరుగుతున్నావు, నా జీవితంలో నా మీద మచ్చ చూపి నీ చేతని చెప్పు. అది అతిశయం అంటే. నాకు 10 కోట్లు ఉన్నాయి, నాకు 100 కోట్లు ఉన్నాయి, ఇది అతిశయం కాదు. నేను రోజుకు 5,000 సంపాదన, ఇది అతిశయం కాదు. నా జీవితంలో నా మీద మచ్చ చూపిస్తే సార్, అది అతిశయం అంటే. క్యారెక్టర్ ముఖ్యమమ్మా. క్యారెక్టర్ చాలా ముఖ్యం. కాసులు కాదు ముఖ్యం. ఉంటాయి పోతాయి, కాసులు కాదు ముఖ్యం. క్యారెక్టర్ చాలా ముఖ్యం. అందుకే ఇక్కడ అదే చెప్తున్నాడు. నా జీవితంలో నేను అతిశయపడేది ఏంటంటే, నా కుమారుడు దేవునికి ప్రవక్త అవుతాడు. నా కుమారుడు ఈ దేశంలో రాజును అభిషేకించేవాడు అవుతాడు. నా కుమారుడు చెబితే ఏది జరగాలది జరుగుద్ది. నీ కుమారుడు భవిష్యత్తు కూడా నా కుమారుడి చేతిలో ఉంటుంది. అంతగా తీర్చిదిద్దే పరిస్థితికి నా బిడ్డలు నేను ఇచ్చేస్తాను. నాకే చూసాను ఇబ్బంది. తర్వాత ఏమన్నా చూడండి, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియు లేదు. యెహోవా, ఎందుకు నేను సంతోషపడుతున్నానంటేనయ్యా, నా బిడ్డ పెరిగేది ముళ్ళ కంపలలో కాదు, పచ్చగా కలిగిన చోట్లలో. ఆమె బిడ్డ ఎక్కడ పెరుగుతున్నారు అనుకుంటున్నారు? ముళ్ళ కంపలలో, పచ్చగా కలిగిన చోట్లు. ఎక్కడది? అందుకే ప్రశాంతమైన జీవితంలో బతుకుతున్నాను నా బిడ్డ. ఎందుకంటే నేను ఎవరికో ఇస్తే భయపడాలి నేను. ఎందుకంటే చిన్నప్పుడే 5వ సంవత్సరంలోనే 6వ సంవత్సరం వచ్చిందనగానే స్కూలుకు పంపిస్తుంటే టెన్షన్. ఎందుకు? ఎక్కడ క్రూర మృగాలు లాంటి మనుషులు ఉన్నారు. పిల్లల బడులకు వెళుతుంటే
కళ్ళల్లో కామం పట్టిపోయి వాళ్ళను కూడా చెరిసేటువంటి లోకంలో ఎంత జాగ్రత్తగా బతకాలి. కుమారులు వెళ్ళిపోతుంటే వాళ్ళని తీసుకెళ్లి అమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంత డేంజర్ లోకంలో ఎలా బతికించాలి పిల్లలని. కసాయి వాళ్ళు ఉన్నటువంటి లోకంలో కరెక్ట్ గా పిల్లలు ఎలా ఉంటారని టెన్షన్ తో బతుకుతున్నారు. ఇప్పుడు నాకు ఆ టెన్షన్ ఏమి, నా బిడ్డ ఎక్కడున్నాడు? తాగుబోతులతో తిరుగుబోతులతో తిరగటం లేదు, వ్యభిచారులతో దొంగలతో దోచుకునే వారితో తిరగటం లేదు, సినిమాలు చూసే వాళ్ళతో రాజకీయ నాయకులతో నా బిడ్డలు తిరగటం లేదు. దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె ఎదుగుతూ ఉన్నాడు నా బిడ్డ. ఆయన వంటి గొప్ప దేవుడు ఎవరూ లేడు. ఎవరి చేతికి ఇచ్చినా చెడిపోతాడు, ఈయన చేతికి ఇస్తే బాగుపడతాడు. ఎవరి చేతికి ఇచ్చినా చెడిపోతారు. మీరు అనుకుంటారు చనిపోలేదని. నీకు కలిగినటువంటి బిడ్డల మీద, ఇప్పుడు నీ వయసు వచ్చినటువంటి బిడ్డల మీద అంటే ఒక 20-30 సంవత్సరాలు ఉన్న నీ బిడ్డల గురించి వీడు కరెక్ట్ అని మీరు ఎవరైనా పర్ఫెక్ట్ గా వారికి మార్క్ చేయగలరా? ఆడపిల్లలైనా మగపిల్లలైనా నా బిడ్డలో, నా కుమారుల్లో కానీ నా కుమార్తెలో కానీ తప్పు చూపించని ఎవరైనా ఛాలెంజ్ చేయగలరా? ఎందుకు చేయలేం? మనకే నమ్మకం లేదు. ఇప్పుడు ఏమికి ఎలా నమ్మకం ఉంది? ఏమొక నమ్మకం ఎలా ఉందంటే ఆలోచించాం. ఎందుకు నమ్మకం ఉంది? చెప్పాలా? ఎందుకు నమ్మకం ఉంది? ఆ బిడ్డ ఉన్నది ఎక్కడ? ఏ తప్పు లేని దేవుని దగ్గర ఉన్నాడు ఆ బిడ్డ. ఏ తప్పు ఎరగనటువంటి దేవుని దగ్గర ఉన్నాడు ఆ బిడ్డ. అందుకని ఆమె భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నువ్వు భయపడుతుంటా. ఎవరితో వెళ్ళినాడు? ఇదిగో ఉదయం అనంగా బయటకు పోయాడు, సాయంకాలం వచ్చేదాడు టెన్షన్. ఎట్టొస్తాడు? గొడవ తీసుకొస్తాడేమో, దెబ్బలు తగిలించుకొని వస్తాడేమో, జబ్బులు అంటించుకొని వస్తాడేమో, లేని కొన్ని రోగాలు వెంట పెట్టుకొని వస్తాడేమో. టెన్షన్ తో బతుకుతుంది. ఇప్పుడు ఏమన్నా టెన్షన్ ఉందా? ఎందుకంటే నేను చెప్తున్నాను, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును. ఆమేన్. ఆమె చెప్పిన మాట చాలా గొప్ప మాట అమ్మా. ఇది మనం ఈరోజు చెప్పగలగాలి. నేను తప్పు చేయటానికి కాదు, పరిశుద్ధ దేవుని దగ్గరికి వెళ్తున్నాను. నా మీద నీకేం అవసరం? నేను వెళ్ళేది దేవుని దగ్గరికి. నేనేమి లోకంలో పాపంలో చేయడానికి వెళ్ళటం లేదు, దేవుని దగ్గరికి వెళ్తున్నాను. నా ధైర్యంతో చెప్పగలిగాను. నేను దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత హన్న పెనీనాను ఏ రోజు కూడా బిడ్డలు పుట్టిన తర్వాత హేళన చేయాల. మనమైతే చేస్తాం. నువ్వు తప్పుడు దాని ఏ రోజు కూడా ఏలెత్తి చూపలా. ప్రభువా నా పరిస్థితి ఇలా ఉందని ఆమెనే తిట్టుకుంది, కానీ తన యొక్క తోటి సహోదరి అయినటువంటి పెనీనాను మాత్రం ఒక్క మాట అనటం లేదు. నష్టం వచ్చిన నా బ్రతుకింతేలే, నేను చేసిన పాపాల వల్ల నాకు ఇది పట్టుకుందని ఆమెనే దూషించుకుంది, కానీ పక్కన వాళ్ళనైతే ఏలెత్తి ఒక మాట అనటం లేదు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు పరిశుద్ధ దేవుడు. నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. ఎవరికైనా పిల్లలైతే నాకు టెన్షన్ ఉండేది. ఎందుకంటే నేను ఇచ్చింది ఎవరికి? సృష్టికర్తమైన నీకే ఇచ్చాను. నాకెందుకు టెన్షన్? చెడిపోతా? చెడిపోయిన ప్రతిసారి ఏం చేస్తాడు? ఆమేన్. అర్థమైందా? చెడిపోయి ఒక చెడు తలంపులు కానీ చెడ్డ ఆలోచన కూడా వస్తుంటే సరిసేస్తుంటాడు. దేవుని మందిరంలో ఉన్నాడు కాబట్టి. అది పక్కనుంటే పట్టించుకుంటారమ్మా. పక్కనుంటే ఏం చేస్తారు? అయ్యే టెన్షన్స్, అయ్యే లోక సంబంధమైన ఉంటాయి. ఏమన్నాడు? నీవు తప్ప వేరొక దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియు. ఆశ్రయం అంటే లోకానికి నువ్వే ఆశ్రయము. నీ రెక్కల నీళ్ళలోనికి నా బిడ్డను పంపించాను. నాకెందుకయ్యా టెన్షన్? వీళ్ళందరూ టెన్షన్ పడాలి. వీళ్ళు ఏమవుతారని. నేను అసలు టెన్షనే పడట్లేదు. వాడు ఏమవుతాడు? దేవుని ప్రవక్త అవుతాడు. టెన్షన్ ఎందుకు? రాజు అయితే ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు తర్వాత మళ్ళీ దిగిపోవాలి. కానీ ఇప్పుడు అతడు ఏది?
చచ్చిపోయేదాకా ఉద్యోగం పోదు. ఒకవేళ ఏదన్నా గవర్నమెంట్ సాఫ్ట్వేర్ అనుకున్నావా, 5 సంవత్సరాలు చూస్తాడు, 6 సంవత్సరాలు చూస్తాడు, జాబ్ చేయకపోతే తిప్పేస్తాడు. లేకపోతే గవర్నమెంట్ జాబ్ అంటావా, ఒక 80 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అని ఇస్తాడు. దీనికి రిటైర్మెంట్ ఉందా? నువ్వు పరిశుద్ధంగా ఉంటే నువ్వు బతికినంత కాలం దేవుని సేవలో ఉండొచ్చు అంతే. అందుకంటున్నాడు ఆశ్రయదుర్గము లేదు, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. అంత బాగా మాట్లాడుతుంది చూడండి. యెహోవా ఏమంటున్నాడు? అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన జ్ఞానం చిన్నదనుకున్నావా? గొప్ప దేవుడు. కాబట్టి ఏం మాట్లాడుతున్నామా? ఇకను అనేకమైన క్రియలను పరీక్షించువాడు. నువ్వు చూడతావు, నీ కొడుకుని ఏడ చూస్తావు? ఏడా కాపలా కాపురా మీరు? మీ ఇంట్లో వరకే కాపలా కాస్తారు, బయట పోయి కాపలా కాయగలరా? చాలా మంది పిల్లల్ని మీరు దేవుడు ఇచ్చిన తర్వాత ఒక ఉద్దేశంలో పెంచాలనుకున్నారు. ఈయన ఏ చెడు లేకుండా మంచి మార్గంలో పెంచాలనుకున్నారు. నీ చేతులు పెరిగితే బాగుంటుంది, కానీ నీ చేతులు పెరుగుతున్నాడా? ఎవరి చేతులు పెరుగుతున్నాడు? నీ చేతిలో ఉండేది 10% అయితే బయట తిరిగేది 90% వాడు. అంతే కదమ్మా? నీ దగ్గర ఎప్పుడెప్పుడు ఉంటాను? ఇప్పుడు ఇక్కడ 5 సంవత్సరాలు లేదా 8 సంవత్సరాల పిల్లలు కలిగిన తల్లులు ఉన్నారు. ఇక్కడ 8 సంవత్సరాల పిల్లలు ఉన్నారు మీ అందరికి. మీ దగ్గర ఎంత టైం ఉంటున్నారు రోజుకు? వాళ్ళు చెప్పండి. 10 గంటలు ఉంటున్నారా? మీ దగ్గర 10 గంటలు ఉంటున్నారా? 6 గంటలు, 4 గంటలు, 3 గంటలు. పొద్దున నువ్వు కావాలి దేనికి? టిఫిన్ పెట్టడానికి. మధ్యాహ్నం నువ్వు కావాలి దేనికి? అన్నం పెట్టడానికి. సాయంత్రం నువ్వు కావాలి దేనికి? డిన్నర్ పెట్టడానికి, నీరు పోసి డిన్నర్ పెట్టడానికి. తర్వాత నీతో పని లేదు వాడికి. నువ్వు టెన్షన్ పడతావు, యాడ తిరుగుతుండవు? నువ్వు పంపించింది ఎక్కడికి? లోకంలోనికి. లోకంలో ఏమున్నాయని చెప్పాడు యేసు ప్రభువారు? చెప్పాలి త్వరగా. లోకంలో ఏమున్నాయని చెప్పాడు యేసు ప్రభువారు? ఏందమ్మా? క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి. గొర్రె పిల్లలు అంటే మీ పిల్లలు వాటి చేతుల్లో పెడితే బాగుపడతారమ్మా? ఇప్పుడు చూడండి, మా పిల్లలు చూడండి, చాలా మంది హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం అంటే చేతులు ఎత్తుతారు. 4 రోజుల తర్వాత దేవుడికి స్తోత్రం అంటే డీజే పెట్టు డాన్స్ చేస్తానంటాడు. సమీర్ అంటున్నాడా? సమీర్ అన్నాడు? అసలు అనలేదు. అందుకు అంత ధైర్యంగా ఉంటుంది. నాకేం టెన్షన్? నా కొడుకేమి నరహంతకుడు కాదు, నా కొడుకేమి వ్యభిచారి కాదు, నా కొడుకేమి మద్యపానం కొట్టేవాడు కాదు, నా కొడుకేమి ద్రోహి కాదు, నా కొడుకేమి ఇతరులను మోసం చేసేవాడు కాదు. అనేకులకు ఆదర్శంగా మారుతాను. నా కొడుకుని ధైర్యంగా ఉందామా? ఇచ్చింది ఎవరి చేతికి ఇచ్చావు? దేవుడి చేతికి ఇచ్చావా? దెయ్యాల చేతికి ఇచ్చావా? నీ బిడ్డ ఎవరి చేతికి ఇచ్చావు? నీ మాట వింటారమ్మా? 3 సంవత్సరాలు ఒక్కొక్కడికి నీ మాటే వాడినట్లేదంట. నువ్వేం తెలియదు నాకు అర్థం కాదు. 5 సంవత్సరాలకి నీ మాట వినట్లేదు, వాడి మాట నువ్వేంటున్నావా? ఇప్పుడే వాడి మాట పని పెద్ద అయితే ఎవరి మాట వినాలి? ఎలా గంటమని చెప్పండి. ఇదే తట్టు కొడక ఎలా చెప్పండి? ఎలా గంటాం? వినటం అంటే ఎలాగా? వాడి మాట అది ఏమంటాడు తెలుసా? చిన్న వయసులో వచ్చి నువ్వు చర్చి వద్దు, ఏంది రాలేదంటే పిల్లోడు వద్దు అంటున్నారు, అందుకే రాడు. చిన్న పిల్లోడు వద్దంటే ప్రార్థనకు రాలేదంటున్నావు. మామూలు విషయం అమ్మ, మామూలు విషయం అనుకున్నావు. వాడు ఎందుకు వద్దు అంటున్నాడు? వాడు పడింది ఎవరి చేతిలో? క్రూరమైన తోడేళ్ల చేతిలో పడ్డాడు. క్రూరమైన తోడేళ్ళు. ఏమంటాం చూడండి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలు పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఏంటమ్మా? మనుషులను గురించి జాగ్రత్త. ఎవరిని గురించి జాగ్రత్త? ఇప్పుడు మన యొక్క హన్నా ఆ యొక్క టెన్షన్ ఉందా? ఎందుకు లేదు? హన్నా దేవునికి ప్రతిష్ఠించింది. ఏది ఎవరికి ప్రతిష్ఠించాడు? తన కుమారుడిని లోకానికి ప్రతిష్ఠించాడు. ఇప్పుడు ఏది
యాజకుడు కాబట్టి వారసత్వంగా యాజకత్వం చేశారు, కానీ వాళ్ళు కరెక్ట్ అయిన యాజకులు కాదు. ఇప్పుడు పెత్తనాలు ఎలా చేస్తారంటే, ఇప్పుడు చూడండి, తండ్రికి పైకి ఉంటే పిల్లోడు కూడా నా పైకి నేర్చుకుంటున్నారు, అంతే వచ్చింది అన్ని. కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు ఇలా ఉండరు. దేవుడికి ఇవ్వటం అంటే ఏదో అనుకుంటున్నారు. ఇక్కడ ఇచ్చేసాను. ఆయన క్రియలను పరిశీలించుతున్నాడు. సమూయేలు ఎక్కడ ఏం అడిగేస్తున్నారో పరిశీలిస్తున్నాడు. సమూయేలు ఎంత మెలుకోగలిగినాడంటే, అర్ధరాత్రి సమయంలో లేకపోతే మొదటి జామున, రెండో జామున, మూడో జామున, ఏదో నైట్ కాల సమయంలో సమూయేలు అని పిలవగానే ఏమయ్యాడమ్మా? లేచి ఎవరి దగ్గరికి పోయాడు? నా ఏలిన వాడా, నన్ను పిలిచితివా, చిత్తం ప్రభు అని ఆయన దగ్గరికి వెళ్ళాలి. మీ పిల్లలు ఎన్నిసార్లు పిలిస్తే రాత్రమ్మా? ఎన్నిసార్లు పిలవాలి? లేయరంటే రాత్రా లేయర్ అన్నారు చెప్పండి. ఉదాహరణ పడదు అనుకోండి, అమ్మాయి మా అబ్బాయి అనుకోండి, స్టీఫన్ అనగా ఎక్కడికి లేచేదా? చెప్పు మమ్మీ, చెప్పు నాన్న అంటాడా? అంటే మెలకువలు నేర్చుకోవటంలా. మెలకువలు నేర్పించాలి. మనం ఏమంటామంటే, కొన్ని రోజుల తర్వాత అంటాడు, వీడు పనికి మాలినోడు అయిపోయినట్ట. ఎవరు తయారు చేసిన దాన్ని పనికి మాలినోడుగా? ఇప్పుడు ఈ మౌత్ ఇచ్చాను, సహోదరి అక్కకి ఇచ్చాను. ఈ మౌత్ అక్క దగ్గర తీసుకున్న తర్వాత అక్క దీన్ని ఎలా వాడుకోవాలి, జాగ్రత్త వాడితే ఉపయోగపడుతుంది. ఇష్టం వచ్చిన టీచర్ అయితే ఏమవుద్దమ్మా? ఎవరు పాడు చేసింది? ఎవరు పాడు చేసింది? అక్కకి ఇచ్చిన కాబట్టి అక్కతోనే వస్తుంది. ఇక్కడ కొనేటప్పుడు నింద రాలేదు, మన చేతిలోకి వచ్చినాక. దేవుడు ఇచ్చేటప్పుడు దేవుడి మీద నింద లేదు. పిల్లల్ని ఇచ్చేటప్పుడు ఎలాంటి వాళ్ళకి ఇచ్చాడమ్మా? అంతే కదా. చిన్నప్పుడు మీరు వాడిని రెండో సంవత్సరం కూర్చోబెట్టినప్పుడు నువ్వు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వాడు మోకాళ్ళ మీద కూర్చో తప్ప నీకు ఆనందానికి అద్దులు లేవు, ఉన్నాయా? స్తోత్రం అంటే వాడు స్తోత్రం అన్నాడు, అద్దులు లేవు ఆనందానికి. దేవుని మా పాట పాడుతుంటే వందనాలు వందనాలు అంటున్నాడు, నీవుంటే నాకు పల్లె పాట పాడుతున్నాడు, అద్దులు లేవు. కొన్ని రోజుల తర్వాత క్రూరమైన తోడేల చేతుల్లో చిక్కుపోయారు కదా. వాటల్లో ఉన్న విషమ ఎడలోకి ఎక్కించారు. ఎందురా మీ అమ్మకు నువ్వు భయపడుతున్నావా? నేను ఎప్పుడో చిన్నప్పుడే మా అమ్మని ఎదిరించిన. అవునా? అయితే నేను కూడా ఎదిరించి వస్తాను అమ్మకాడికి. ఏంటి బాబు వెళ్తున్నానన్నా? ఏంటి అన్నప్పుడే మూతి మీద కూడా పళ్ళు రాలిపోవాలి. పట్టావు. ఎక్కడో ఒక ప్రేమ అటం వచ్చేసింది. ఏ ప్రేమ అది? ఏదైనా అనుకోండి మీరు, దానికి నేను చెప్పను. కానీ ఇక్కడ అదే చెప్పేస్తున్నారు. ఏందే అనే స్థితిలోకి వచ్చాడా సమూయేలు? చిత్తం ప్రభు అనే స్థితిలోకి వచ్చాడా? చిత్తం ప్రభు. నేను పిలిచిరాను, నేను పిలవలేదు. మళ్ళా వెళ్ళి పడుకున్నాడు, మళ్ళా పిలిచాడు. ఏం ఎన్నిసార్లు వెళ్తున్నావు అన్నాడా? మళ్ళా పోయి చిత్తం ప్రభు అన్నాడు. నేను నిన్ను పిలవలేదు, ఈ మారు ఇలా అని పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పాను. అంటే ఎవరు పిలిచాడు సమూయేలుని? ఎందుకు పిలిచాడు? ఇప్పుడు చెప్పాలి. ఎందుకు పిలిచాడు? త్వరగా చెప్పాలి. ఎందుకు పిలిచాడు చెప్పేస్తే ముందుకు పోదాం. ఎందుకు పిలిచాడు? ఇంకా ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు తెలియదా? తెలియదా? ఉదాహరణకు మా అమ్మాయి కుమారుడు ఉన్నాడు, పిలుస్తావు పిలవమ్మా. ఎందుకు పిలుస్తావు? కుమారుడు కాబట్టి ప్రేమ. అందుకే ఏది దేవుడు సమూయేలుని ఎందుకు పిలిచాడంటే ఆయన కుమారుడు. తల్లి ఎవరికి ఇచ్చింది? ఈయన దేవుడిని పట్టించుకోవాలా లేకపోతే వీళ్ళు పట్టించుకోవాలా? అందుకనే కుమారుడా ఆలకించమయ్యా. దేవుడికి ఇచ్చాడు కాబట్టి నేను దేవుడిని పట్టించుకోవాలి, మనుషులు పట్టించుకోవాల్సిన అవసరం లే. ఆడ లేదు. ఎలా బతుకుతాడు? సింహమ్మ పిల్లలైనా ఆకలితో అలమటించును, కానీ ఆయన బిడ్డలకు మాత్రం ఆకలే ఉండదంట. ఎందుకంటే చూడండి, ఆ మాట చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. బైబిల్ గ్రంథంలో అదే చూద్దాం. 5వ వచనం చదవండి, బాగా వినండి ఈ మాట. 5వ వచనం. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోదరంట. కూలికి ఎవరు పోతారంట? కూలికి
ఒకప్పుడు రాసుల మీద, రత్న రాసుల మీద కూర్చొని ఆ రాసుల మీద నుంచి ఎట్టా ఇసిరేసారంట డబ్బులు. ఇంత డబ్బులు కుప్పలు పెడతారు ఉన్నోళ్ళు పాపం వాళ్ళ పిల్లల మీద. ఈ డబ్బులు పెట్టి మొత్తం లేదంటే ఇట్టెట్టి ఇసిరేసినోడు కొద్దిగా పెద్ద అయిన తర్వాత పక్కనోడి కింది కూలికి పోతున్నాడు. కారణం దేనికి కూలికి పోతున్నాడే? నీకేం పని రా కూలి చేసుకోవాల్సిన పని అన్నవా? ఎందుకు పోతున్నాడు? అన్నము కోసము. ఆమేన్. దేనికోసం? అన్నం కోసం. అన్నం ఆకలి కదా, ఆకలి కోసం తప్పుద్దా? అప్పుడు మనం అన్నాడు ఇది వరకు మేము అసలు బయట ఇంట్లో ఒకళ్ళు బయట పెట్టేవాళ్ళం కాదు, ఇప్పుడు బయట ఒకళ్ళు ఇంట్లోనే పెట్టట్లా, బయట ఒకళ్ళు ఇంట్లో కూడా పెట్టట్లా. ఎందుకంటే తృప్తిగా భోజించానన్న గర్వం వచ్చింది. దేవుడు అంటే లెక్క లేకుండా ఈ రోజు కూలికి పోయే పరిస్థితి వచ్చేసింది. చూడండి కింది మాట చదువు. ఆకలి గునిన వారు ఆకలి తీరా తిందురు. ఒకప్పుడు నీ దగ్గరికి వచ్చి బిచ్చమని నీ కాడ కూర్చొని అడుక్కున్నాడు, ఇప్పుడు వాడు పైన కూర్చొని తింటున్నాడు, వాడి కాడ పోయి నువ్వు తింటున్నావు. ఏంటి పరిస్థితులు మారిపోయా? పరిస్థితులు మారిపోలా. కరెక్ట్ గా ఉంటే దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచుతాడని అర్థం. నువ్వు కరెక్ట్ గా ఉంటే చాలు. ఎందుకయ్యా దేవుడు అంటే? ఆయన గొప్ప దేవుడు. ఆయన ఏం చేస్తాడంట? చూడండి ఏం చేస్తాడంట. 8వ వచనం 7 చదవండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు. చూడండి, దారిద్ర్యమును ఐశ్వర్యమును నిన్ను గొప్పగా ఉంచాలా లేకపోతే దరిద్రుడిగా ఉంచాలో ఎవరి చేతిలో ఉంది? మనమేమనుకుంటున్నాం, ఎంత చేసినా ఏది కూటి కూడా రావట్లేదు అనుకుంటా. దేవుడు దయ లేకపోతే నువ్వు ఎంత చేసినా వేస్టే. అదృష్టం వలన, దేవుడి దయ వలన మాత్రమే మనుషులు గొప్ప వాళ్ళు అవుతారు. అంతే. అదృష్టం అంటారు దీన్ని. మన భాషలో చెప్పాలంటే అదృష్టం అంటారు, ఇక్కడ చెప్పాలంటే దేవుని దయ. ఆయన ఏం చేస్తారంట? ఐశ్వర్యవంతులను దరిద్రులుగా చేయగలరు, దరిద్రులను ఐశ్వర్యవంతులుగా చేయగలరు. అందుకే చదువు. కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే, దరిద్రులను అధికారులతో కూడా కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఎంత బాగా మాట్లాడుతున్నాడమ్మా. దరిద్రులనంట అధికారులతో కూడా కూర్చొని పెడతాడు. దరిద్రులను ఎక్కడ కూర్చోబెడతాడు? ఐశ్వర్యవంతులను ఎక్కడ కూర్చోబెడతాడు? దారిద్ర్యవంతులు. మీకు తెలుసా తెలియదు, మీరు చాలా సార్లు చెప్తుంటాను వాక్యం, నేను మీకు చాలా మాటలు చెప్తుంటాను. ఒక మనిషికి ధనం వస్తుందంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? గర్వం వస్తుంది. గర్వం ఏమవుతుందా? నాశనానికి మూలం. నాశనానికి ముందు నడిచేది గర్వం. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, మా 10 నిమిషాలు చూడండి. నాశనానికి ముందు ఎలా ఉంటుందంటే, అప్పుడప్పుడు ఎప్పుడు ఏమి లేనోడు కొంచెం 4 ఆకుని కొద్దిగా బాగా బతుకుతూ ఉంటారు. 4 రూపాయలు వస్తుంటాయి. 4 రూపాయలు వచ్చినాయంటే వీళ్ళు ఎట్లుంటారు చెప్పండి? ఎట్లుంటాయా? ఎట్లుంటారమ్మా? కుమారుడిని ఇచ్చింది ఎవరు? అన్నాకు. ఇప్పుడు కుమారుడిని ఎత్తుకోపోయి నా కుమారుడిని చూసావా, పెళ్ళిన రోజు నన్ను ఎగతా చేసావా అన్నదా? మనమైతే ఇంతకు ముందు అట్లా అన్నావు, చూడు ఇప్పుడు నేను చూడు అంటే నువ్వు అతిశయపడుతున్నావంటే అతి తొందరలో మరలా కాళ్ళ కిందికి పోతామని అర్థం. ఎప్పుడైతే డబ్బు వస్తుందో మనిషి, ఎప్పుడైతే అధికారం ఐశ్వర్యం వస్తుందో అహంకారం వచ్చేస్తుంది. ఇప్పుడు అలవాట్లన్నీ వచ్చేస్తాయి. మీకు తెలుసో తెలియదు, తినటానికి లేకపోతే ఎవరైనా పాడుకునే జాతరమ్మా ఎందుకు చేయరు? తినటానికే డబ్బులు ఏం చేస్తారు? ఇప్పుడు డబ్బులు రోజు చేతికి వస్తున్నాయి అనుకో, ఇప్పుడు మాట్లాడరా ఎందుకంటారు? అంటే ఇంతకుముందు మనం అనుకుంటాం బాగుపడ్డాడని. బాగుపడ్డా, చేతిలో డబ్బులు లేక ఉన్నాడని. దేవుడికి తెలుసు బుద్ధులు. మరి బాగుపడి ఉంటే దేవుడు బాగు చేయాలి కదా. తగ్గింపుకునే స్వభావం హృదయంలో రావాలి, పైకి రావచ్చు, హృదయంలో రావాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు? దరిద్రులను ఏం చేస్తాడంట?
ఐశ్వర్యవంతులుగా చేయువాడు. ఎక్కడ కూర్చోబెడతాడంట? అధికారులతో కూర్చుండబెట్టుటకును. దేవుని జ్ఞానము కలిగినటువంటి సమూయేలు ఎక్కడ కూర్చున్నాడమ్మా? దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు. ఏం కాసుకుంటున్నాడమ్మా? గొర్రెలు కాసుకుంటున్నాడు. గొర్రెలు కాసుకుంటున్న దావీదు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చెప్పాలి. గొర్రెలు కాసుకుంటున్న దావీదు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇప్పుడు గొర్రెలు పోయి అలవాటు పెట్టిందమ్మా. చాలా మంది పండుగ ఇక్కడ గొర్రెలు కాసుకుంటున్న దావీదు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడమ్మా? ఎవరికైనా తెలుసా? బైబిల్ చదివారు కదా మీరు? ఏం చేస్తుంటాడు ఆయన? గొర్రెలు కాసుకుంటాడా? మీరు ఇప్పుడు ఏమన్నా వెళ్తారు కదా గొర్రెలు కాసుకుంటున్నప్పుడు, ఒక ఎడారిలో తోలుతారు గొర్రెను. తోలుతూ ఒక చెట్టు కింద కూర్చుని ఉంటారు, అంతే కదా. ఆటకు దాహం ఆటకు మేత వేసిన తర్వాత మళ్ళీ అన్ని తీసుకొని వచ్చి అక్కడ నీళ్ళ దగ్గర దాపేసి మళ్ళీ అక్కడ పనులు పెట్టిన తర్వాత సేద తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇలాగ చేస్తున్న దావీదు ఏం చేస్తున్నాడు? ఆమేన్. గొర్రెలు కాస్తూ ఉంటూ ఇక్కడ దేవుడిని స్తుతిస్తూ పాటలు పాడుకుంటున్నాడు. అందుకే కీర్తన 150 రాసేసాను. అక్కడ గొర్రెలు కాస్తుంటే నేను పాటలు పాడుతుంటే, రే గొర్రె పిల్లలు రైంద్ర అక్కడ బాగుంటున్నావు అంటే, నా దేవుడు ఉన్నాడు, నాకేమి ఇబ్బంది లేదు, వాటిని కాపలాగాడు ఆయనే, నేను ప్రార్థన చేస్తూ ఎంత యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ తీసుకొచ్చుకోబెట్టాడు? ఆమేన్. సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఒక పని చేస్తాము, ఏడు పని చేసుకుంటే మన పని మనం చేస్తాము. నీడి పోయి గడ్డి కోయటమో లేకపోతే కలుపు వేయటమో లేకపోతే చేస్తాము. నువ్వు ఇక్కడ కలుపు చేస్తుంటే పోయి చెవిలో పట్టు వాళ్ళు వచ్చేటట్ట. నేను టెన్షన్ ఎందుకు లేదంటే, దేవుడు అంటే నువ్వు చేసే పని చేయి, ఆ పనిలో నీకు అవకాశం కల్పించుకొని దేవుడిని స్తుతించు. నువ్వు పని చేసేటప్పుడు కూడా దేవుడిని స్తుతించు, తెలుసు కదమ్మా. మీరు పనికి పోతుంటారు, నేను పాట పాడుకుంటే దేవుడిని పాట పాడుకుంటే పనులు చేసుకోవడం తప్ప. అది మనకి ఎలా ఉంటుంది చెప్పమంటారా? అంటే ఫ్రాంక్ నిజాన్ని చెప్తాను, రుణమాట చెప్తాను. ఎలా ఉంటుందంటే చిన్నతనంగా ఉంటుంది, నామోజుగా ఉంటుంది. కానీ వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడుకోవడం భలే ఉంటుందా? వాళ్ళ గురించి వీళ్ళంట వాళ్ళంట వీళ్ళంట అని ఆడ మాట్లాడుకోవడం బాగుంటుంది. కానీ దేవుని పాట పాడుకోవడం నామోజుగా ఉంటుంది. ఎందుకంటే తప్పేం చేస్తాను. అందుకే ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. తర్వాత ఏం చేశాడు చూడండమ్మా, చూడండి. లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అంటే ఏమి లేని వాళ్ళని కూడా ఎక్కడి నుంచి లేవనెత్తుతాడంట? పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తుతాడు. ఒకప్పుడు తినటానికి కూడా ఉండవు కొన్ని ఇళ్లలో. ఒకప్పుడు వాళ్ళ ఇళ్లలోకి పోయి చూస్తే అన్నం కూడా తినబుద్ది కాదు, నీరు కూడా తాగబుద్ది కాదు. ఈరోజు ఆ ఇళ్ళే ఇంద్రభవనాలుగా మారిపోయాయి. కారణం దేవుని ఆశ్రయించిన కుటుంబాలు. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి, మనుషులను ఆశ్రయించాల్సింది. మనుషులు ఈ రోజు ఓదారుస్తారు, నీ కష్టాలు ఉన్నావు కాబట్టి ఇబ్బంది లేదమ్మా నేను చూసుకుంటాను అంటాడు అంతే. రాత్రి చెప్పాను, ఒక చెయ్యి అందించాడంటే స్వార్థంతో అందించే లోకం ఇది. అవసరానికి 5,000 రూపాయలు ఇస్తే 2 రోజులు దాటిన తర్వాత ఏమడుగుతామమ్మా? ఖచ్చితంగా నిజం, అది వడ్డీ అడుగుతాం. వడ్డీ రూపాయి దగ్గరే తీసుకోవాలి. మనం అవసరానికి ఇచ్చాం కదండి. ఎవరు చెప్పారు? నీ స్వార్థం లేకుండా ఏమేం చేయటం లా. కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. లేమి గలవారిని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడును. ఇప్పుడు చూడండి తర్వాత 9వ వచనం చూడండి. 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు. ఇప్పుడు అది ఆమెకున్న ధైర్యం ఏంటంటే, నా కుమారుడు ఎక్కడున్నాడు? దేవుడి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నా కుమారుడు ఒకవేళ తొట్టిల్ల పాటు పడినా ఎవరు కాపాడుతాడు? ఆయన కాపాడుతాడు. నాకు తెలుసు. నాకైతే టెన్షన్, నాకు టెన్షన్ అవసరమా? సమూయేలుతోనే మాట్లాడుతుంటాడు దేవుడు. ఇప్పుడు సౌలు కూడా సమూయేలు దగ్గరికి వస్తాడు, దేవుడిని అడుగు నా గురించి ఏం చెప్తాడు. ఎందుకు సమూయేలుతో దేవుడు ఎక్కువ మాట్లాడుతుంటాడు? ఎందుకు మాట్లాడతాడు? ఇష్టమైన అనేది ఓకే కాదట్లేదు, ఆయన కుమారుడు కాబట్టి అని చెప్పాలి. ఇందాక చెప్పా కదా, ఆయన కుమారుడు కాబట్టి ఆయన మాట్లాడు. నీ పిల్లలు మీరు పిలుస్తారుగా. ఇప్పుడు దాకా కొట్టుకుపోయి ఏదైనా తీసుకురావాలి, ఎవరు పంపిస్తారమ్మా?
మీ పిల్లలు ఉంటారు, రే కొట్టు పోయి ఇదిగో బ్యాగ్ తీసుకురాపో, లేకపోతే ఒక అగ్గిపెట్టి తీసుకురామంటాడు. నేను పోయి అయితే నాకేంది అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? 10 రూపాయలు ఇచ్చి 3 రూపాయలకు కొనుక్కొని 7 రూపాయలు తీసుకురామంటావు. 3 రూపాయలు ఎందుకు ఇచ్చావంటే నీ కొడుకు కాబట్టి. అలాగనే సమూయేలు కొరకు దేవుడు చెప్పినప్పుడల్లా నాకేందంటే ఆశీర్వాదమే నీకు. ఆయన కొడుకు ఆయన ఏమైనా ఇస్తాడు, ఆయన బిడ్డలకు ఆయన ఏమైనా ఇస్తాడు. ఎందుకే చెప్తున్నాడు చూడండి, లేమి గల వారిని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు. అవసరం వచ్చిందని దేవుడి బిడ్డలకు అవసరం వచ్చినప్పుడు ఏడవకూడదు. మీరు ఆ టైం వచ్చినప్పుడు దేవుడు ఆదుకుంటాడనే నమ్మకంతో ఉండాలి. టైం వచ్చేదాకా మనం ఓపికతుంటాం అక్క, ఉండగలమా? మీకు కొన్నిసార్లు చెప్పారు అనుకుంటాను, చెప్పలేదు. పోయి నెల 9 నెలలు అనుకుంటాను. ఇలాగనే ఇలా నెల చివరి ఎందుకు వచ్చింది, మనం పరిచయం కొన్నటువంటి ఆటో కొన్నాం కదా, నెల వచ్చేలోపు కట్టాలి. కట్టలేదు అనుకోండి, దాని కాడికి వచ్చేది అనుకోండి, ముందు నా పరువు పోద్దా? మీరు అనుకుంటారు మనం నా పరువు పోనే పోదు, దేవుడికి అవమానం అవుతుంది. అది భయం. ఆ రోజు నైట్ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, అన్నా నేను దేవుడికి ప్రార్థన చేసేందుకు నా మనసు కనిపించింది, నీకు కొంత డబ్బులు పంపించమన్నారు అన్నాడు. అమౌంట్ వేసాడు. వేసిన అమౌంట్ అటు నుంచి అంటే ఆటోకి ఇస్తుపోయాడు. అసలు ఎవరో నాకు తెలియదు, ఎక్కడో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, ఏ ప్రదేశమో తెలియదు. ఏంటంటే అది దేవుడిది. అందుకే నేను 10 సార్లు చెప్తాను ఈ దేవుడి అని. ఎందుకంటే నాయన్న అనుకో, నేను కొట్టుకోవాలి వాడి గురించి. నాయ అనుకుంటే నాకంటూ దాని మీద బరువు బాధ్యతలు. దేవుడే కాబట్టి దేవుడే చూసుకుంటాడు. నాకేం పని చూసుకోవటం అవసరం? అందుకనే దేవుడిది అన్నప్పుడు దేవుడు వాటి మీద బాధ్యత తీసుకుంటాడు. సమూయేలు తల్లి అయిన అన్న ఎవరికి ఇచ్చింది? ఇప్పుడు ఆయన మీద బాధ్యత ఎవరిది? ఏమందుకు ప్రశాంతంగా వచ్చింది పోయి. ఏందమ్మా నీకు సమూయేలు గురించి టెన్షన్ లేదంటే, నేనేమన్నా అడిగులో వదిలిపెట్టించాను టెన్షన్ పడటానికి. సమస్తం ఏమంటున్నారు చూడండి, ఇక్కడ 9వ వచనము 8వ వచనము, భూమి యొక్క స్థలములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, భూమి మొత్తం ఆయన చేతిలో ఉంది. నా బిడ్డని పెట్టింది ఆయన చేతిలో. నాకేం చేయగలరు? నన్ను ఎవరేం చేయగలరు? వదిలిపెట్టింది ఎక్కడ? ఆయన చేతిలో వదిలిపెట్టి వచ్చాను. నాకేం టెన్షన్? టెన్షన్ ఏముందమ్మా? నెల పోయి ఫీజు కట్టాల్సిన అవసరం ఏమైనా ఉంది వాడికి? ఏమైనా అవసరం ఉంది అక్క? సంక్రాంతి అప్పుడు, దసరా అప్పుడు ఫోన్లో ఏమైనా చేస్తారా ఫీజు కట్టమని? ఏమీ లేదు, అంతా ఫ్రీయే. ఎవరు చూసుకుంటున్నారంటే సర్వశక్తి కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన చేతుల్లో నా బిడ్డని పెట్టొచ్చాను అంటున్నాను. ఏమంటుంది? ఆయన చేతుల్లో నా బిడ్డని పెట్టొచ్చాను. ఎందుకు అలా పెట్టాల్సి వచ్చిందంటే నిజంగా బాగా గమనించి ఆలోచించండి. దేవుడు అడిగినప్పుడు ఇచ్చాడు, ఇచ్చినప్పుడు దేవుడికి మాట ఇచ్చి మర్చిపోవడం మనం మర్చిపోతాం. భూమి యొక్క స్తంభములు యెహోవా వశములో ఉన్నాయి. భూమి సమస్తమును, ఈ విశ్వము, ఈ పంచభూతాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. రుజువుల కోసం ఏం చెప్పాడు తెలుసా? సముద్రం మీద నడిచిపోతుంటే గాలి తుఫాను వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు? గాలి తుఫాను ఆయన గద్దించగా అదేమైందంట? ఆగిపోయింది. సముద్రం అణిగిపోయింది. ఎన్నే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన సమూయేలుకి ఏం టెన్షన్? అసలు తల్లికి అన్నాక టెన్షన్. ఎవరి చేతిలో పెట్టించాను? సృష్టికర్త చేతిలో పెట్టించాను. ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఈరోజు మన జీవితాలు ఎవరి చేతిలో పెడుతున్నాము? నా జీవితం నేను దేవుడి చేతిలో పెట్టి నాకు టెన్షన్ లేదు. ఒకవేళ తొట్టిల్లు పడినను మళ్ళా నా దేవుడు నన్ను సరిచేస్తాడని నమ్మకం నాకు. అదే కదా ఆమె చెప్పింది. ఏమన్నాడు చూడండి, అక్కడ రాబడి ఏమంట రాబడింది? తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు. తొట్టిల్లకుండా. ఈరోజు టెన్షన్ పడి మనం దేవుడిని వదిలిపెట్టి తిరుగుతున్నా ఎంత తిరిగినా ఏమి లేదంటామా? తృప్తి లేదు. అంతా పోయినా చేస్తున్నావు. ఏంది ప్రార్థనకు రావలేదు, ఏం దేవుడి మందిరం పని, ఏం పని? ఏందంత ముఖ్యమైనది దేవుడి కంటే? దేవుని చేతిలో అన్న తన కుమారుని పెట్టింది. అందుకని ఏమన్నాడు చూడండి, దుర్మార్గులు
అంధకారమందు మాటు మణుగుదురు, బలము చేత ఎవడును జయమునందడు. నాకు బలం ఉంది, నాకు బలగం ఉంది, నాకు అధికారం ఉందంటే నీకు విజయం రాదు. నువ్వు జయం పొందాలంటే ఏముండాలి నీకు? ఆమేన్. ఏంటమ్మా? దేవుని దయ. దావీదు మీద ఏముందమ్మా? సౌలుకి ఏముందమ్మా? ఇప్పుడు చెప్పాలి. దావీదు మీద దేవుడి దయ ఉంది, సౌలుకి ఏముంది? ఇంకా ఏముంది? సౌలుకి అధికారం ఉంది, ధనం ఉంది, బలగం ఉన్నది. ఇన్ని ఉన్నా దావీదుని గెలిచాడా? ఎందుకు గెలవాలా? దేవుని దయ, దేవుని కృప దావీదు మీద ఉన్నది. లోక సంపద సౌలు కాదు. ఈరోజు నేను చెప్తున్నాను, నేను అప్పుడప్పుడు చాలా మందికి చెప్తాను, 1000 కోట్లు సంపాదించినోడైనా నువ్వు దేవుళ్ళో పర్ఫెక్ట్ ఉంటే నీ కాలు గుర్తుతో సమానమే. నువ్వు పర్ఫెక్ట్ గా ఉంటే, ఎందుకంటే అవి ఉంటాయి ఉండవు, కానీ దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడు. అందుకని చూడండి, దుర్మార్గులను అంధకారమందు మాటు మణుగుదురు, బలము చేత ఎవడును జయమునందడు. యెహోవాతో వాదించువారు, ఎవరితో వాదించువారు? దేవుడితో వాదించవచ్చా? వాదించావా లేదు ఎప్పుడన్నా? వాదించడం అంటే ఏంటి? వాదించడం అంటే ఏంటి చెప్పండి. వాదులాడంటే ఏంటమ్మా? దేవుడితో తగాద ఆడొచ్చా? ఏంటి తగాద? ఎట్లా ఆడతాం తగాద? మనం అంటే ఏదో ఆడతాం, దేవుడితో ఎలా ఆడతాం? దేవుడితో తగాద ఎలా ఉంటుందంటే, నీకు ఏది కొరత చెయ్యను అని దేవుడు అంటున్నాడు. నిజంగా చేస్తావా? అది చెయ్యనన్నాడు, ఆయన చెయ్యనన్నాడు. ఏది కొరత చేయను. అందుకన్నాడు తెలుసా, సింహపు పిల్లలైనను ఆకలితో అలమటించినను మీరు మాత్రం రాత్రి పగలు తృప్తిగా ఉందురు. నీకు ఏమీ తక్కువ చేయనన్నాడు ఆయన. కానీ మనం టెన్షన్ పడుతుంటాం. ఒక టెన్షన్ ఏమవుతుంది, ఏం చదువుతాం? అందుకని ఏమన్నా చూడండి, యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలం నుండి ఆయన వారి పైన ఉరుము వలె గర్జించును. ఉరుము వలె, అక్కడ నుంచి పరలోకం నుంచి దేవుడితో వాదించి దేవుడికి విరోధులైన వాళ్ళ మీద దేవుడే చూసుకుంటాడు. అందుకే మనం నోరు మూసుకోవాలి. మనం ఏమనకూడదు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎక్కడైనా ప్రార్థన కొన్నప్పుడు కొంతమంది తెలుస్తుంటారు. అందరూ అంటారు, రాష్ట్రం లేదు మనకు, పగడేదే కానీ మన మీద చూడు తప్పనాక ఆయన చూసుకోవాలా? ఆయనకు మరువైంది ఏమైనా ఉందా? ఎప్పుడు ఏ చేయాలో ఆయన తెలుసు. అర్థమైందా? బాగా ఆకలితో ఉన్నాడు, అక్కడికి రాగానే చికెన్ బిర్యానీ పెట్టారు. ఆ పెట్టిన చికెన్ బిర్యానీని వాడు తినాలి. వీడి దేవునికి విరోధి. ఇలాంటి సమయంలో ఏం చేస్తారు తెలుసా? ఇలాంటి ఆకలితో ఉన్నప్పుడే, ఎదురుగా చికెన్ బిర్యానీ ఉండి ఇంకా తిందాం అనుకున్నప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే కుక్కలను పంపించి ఆ యొక్క అన్నం తినిపిస్తాడు. వీడు మాత్రం మెదలకుండా ఉంటాడు. అది దేవుడు చేస్తే. మనంలాగా ఇప్పుడు పడితే అప్పుడు పట్టడు ఆయన. ఆయన కొట్టాడంటే గుర్తుండేతో చేస్తాడు. మనమే చీటికి మాటికి తగాదం పెట్టుకుంటాం. మన అసలు అవసరం ఏముంది? అప్పుడప్పుడు అంటాడు, ఏది మీ దేవుడు అంటే మమ్మల్ని చేయమని అన్ని అంటే నువ్వు చెప్పినప్పుడు చేస్తాడా? నువ్వు చెప్పినప్పుడు కాదు, నిన్నెప్పుడు కొట్టాలో ఆయన తెలుసు. అందరూ సంతోషంగా బాగుంటే మాకేంద్ర ఈ దరిద్రం అంటే కొట్టాడని అర్థం. అందరూ ఆనందభరితులైపోయారు, బాగా సంతోషంగా నవ్వుకుంటూ ఉన్నారు. మా ఇంట్లోనే ఏంద్ర ఈ దరిద్రం అంటే కొట్టాడు అని అర్థం. అప్పుడు కొడితే నీకు గుర్తుంటది. ఎప్పుడంటే అప్పుడు కొడితే ఏం గుర్తుంటది? ఇప్పుడు తెచ్చుకున్నావు చూడు ఆ డబ్బులు 100 మూటలు, ఈ దరిద్రం ఏమన్నా పోద్దా? ఇప్పుడు తెచ్చుకున్నాడు చూడు ఆ సంపద, ఈ దరిద్రం ఏమన్నా పోద్దా? కయ్యను ఏబేలును చంపాడు, అర్పణ తెచ్చుకున్నాడు కయ్యను. నేను గొప్ప అనిపించుకున్నాడు. ఇప్పుడు ఏమన్నా కాపాడుకున్నాడా? అందరూ సంతోషంగా ఉన్నాడు, కయ్యను మాత్రం ఎప్పుడూ ఏడవటమే. ఒక పూట కూటి కొరకు ఏమమ్ముకున్నాడు ఏసేవు?
జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు. యాకోబు ఏమనుకున్నాడంటే, ప్రభువా జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడంటే నిన్నే తృణీకరించాడు, నువ్వు శిక్ష ఏమన్నాడు. నేను శిక్ష ఇప్పుడు వేయను, ఎప్పుడు వెళ్తాను, సమయం వచ్చినప్పుడు వెళ్తాను అన్నాడు. తర్వాత ఆశీర్వాదం కొరకు ఏడ్చాడు కానీ రాలా. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు మనం ఉన్నాము, దేవుని సువార్తకి వెళ్తుంటాం, చాలా చోట్లకి వెళ్తుంటాం, నేను వెళ్తుంటాను కదా, చాలా మంది అదే అంటుంటారు. చాలా మంది అంటారు, మనము భారతదేశంలో ఉన్నాం, మనకు రూల్స్ తెలుసు. అంటే దేవుడికి తెలియదా రూల్స్? భారతదేశం రూల్స్ తెలుసు, అమెరికా రూల్స్ తెలుసు, ఆఫ్ఘనిస్తాన్ రూల్స్ తెలుసు, ఇరాన్ రూల్స్ తెలుసు, ఆస్ట్రేలియా రూల్స్ తెలుసు. నేను యూట్యూబ్లో పెడతాను, నేను పబ్లిష్ ఏం చేస్తావు? టైం వచ్చినప్పుడు పడతాయి. నువ్వు పట్టుకుంటే ఆయన పట్టుకునేది ఎప్పుడు? ఇంటికి వచ్చావు, బయట గొడవ పడింది, ఇంటికి వచ్చావు, అమ్మాయి చెప్పావు, బయట పోయి రాయితో కొట్టించావు, ఇంకా అమ్మ ఏం చేస్తుంది పోయి? అరే నువ్వు రాయితో కొట్టితే మళ్ళీ ఎందుకు నా మీద చదువుతున్నట్టు నువ్వేమన్నా అనుకుంటా చెప్పాను, కానీ కొట్టేసి వచ్చాను. నువ్వెందుకు? దేవుడికి చెప్పినాక నువ్వు నోరు కూడా ఎత్తకూడదు. అప్పుడప్పుడు చాలా మంది వెళ్తుంటారు, చాలా మంది అంటుంటారు, అదే నిదని అంటుంటారు. ఏందయ్యా ఎంత ఓపిక ఎట్లా వచ్చింది, ఎందుకు నోరు మూసుకొని ఉన్నారంటే మనం మంచి పని చేస్తున్నాం, తప్పకూడదు. వచ్చుకో ఆ టైం వచ్చినప్పుడు గుర్తొస్తుందా, ఇది మాకు ఎందుకు జరిగిందంటే మేము ఆయన అన్నాం కాబట్టి. టైం రావాలి, టైం అయిన దాకా ఎదురు చూడాలి. ఆ ఎదురు చూడకపోతే మనకు అలా తేడా ఉందాం. ఎత్తని మెత్తగానే ఏమి రాదు, వస్తుందా? ఎన్నెందుకు మీరు కందులు బొబ్బట్లు వేస్తారు కదా, రేపు పొద్దున ఇప్పుడు వేసారు ఆనకపోతే వస్తుందక్క. దానికి ఒక 2 రోజులు 3 రోజులు ఒక వారం టైం ఉంటుంది. ఆఫ్టర్ మొక్క మలవటానికి ఒక వారం ఉంటే దేవుని కార్యం జరగటానికి కూడా కొద్దిగా టైం ఉంటుంది. మనం తొందరపడాల్సిన పని లేదు. అంటే అంతవరకు ఎదురు చూడాలి. అదే నేను చెప్పాను చూడండి, చివరి దాకా టెన్షన్ పడుతున్నప్పుడు చాలా మంది అక్కడ ఉంటారు, అయ్యా అవసరమైతే మమ్మల్ని అడగచ్చు కదా అన్నారు. టైం అనిపిస్తే దేవుడు మీ మనసే ప్రేరేపిస్తా. నేను అడిగి రాకుంటున్నాడా? నేను అడుగుతున్నా, నన్ను అడిగించినట్టు నా పని కోసం అడుగు. నా ఇంట్లో ఏదైనా నేను పొలం నాడుకోవాలి, అవసరమైతే నా అన్న ఉన్నాడు, ప్రసాద్ ఉన్నాడు, సీన్ ఉన్నాడు, వెంకటేష్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, పోయి ఒక 2000 ఇవ్వన్నాను, ఇస్తారు. అది నా అవసరం కాబట్టి, అప్పుడు నాకు కాబట్టి నేను అడుగుకున్నాను. ఇప్పుడు దేవుడికి కాబట్టి నేను అడిగితే అట్లా అప్పుడు ఎవరి మనసు ప్రేరేపిస్తారో ఆయన తెలుసు, ఎవరిని ప్రేరేపించాలి. ఆ టైంలో నా పని నేను జరిపించుకుంటాను, నీకెందుకు టెన్షన్? ఇప్పుడు నేను ఎవరిని పని మీకు తెలుసో తెలియదు. ఇప్పుడు ఒక స్కూల్ పెట్టాడమ్మా, యజమానుడు ఉంటాడు, స్కూల్లో వాచ్మెన్ ఉంటాడు. నీరు టయానికి రాలా, వాచ్మెన్ ఏమంటాడు, నీరు రాలేదని ఫోన్ చేస్తాడు, అంతే. టెన్షన్ పడుతుంది, అమ్మ నీరు రాలేదు, పిల్లలు ఏమన్నా టెన్షన్ పడుతుందా? ఫోన్ చేస్తాడు ఎవరికి? యజమానుడికి. అయ్యా నీరు ఇంకా టయానికి రాలేదని ఫోన్ చేస్తాడు. యజమానుడు ఏం చేస్తాడు? ఆ టయానికి నీరు తప్పించే బాధ్యత యజమానుడు. ప్రార్థన చేయటం నా పని, నీ పని ప్రార్థన చేయటం. ఆ టైంలో వచ్చి అవసరం తీర్చడం ఆయన పని. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరు, నేను వాచ్మెన్ లెక్క అంతే. ఒక కూలోని నా పని నేను చేయాలంతే, ప్రార్థన చేయాలి, ప్రభు అవసరం వచ్చింది ఇది చేయాలి. నీ పని అదంతే. నీ ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. నీ దేవుడికి అప్పగించిన పనులు మళ్ళీ అన్ని కాదు, దేవుడికి అప్పగించిన కొన్ని ఉంటాయి, వాటి గురించి నువ్వు చేయడం తీసుకోవాల్సిన అవసరం లేదు, దేవుడే చూసుకుంటావు. ఆ టైం వచ్చినప్పుడు తీసేస్తాడు అంతే ఆయన. నువ్వు అనుకుంటావు ఇదిగో రేపు వారం ప్రార్థన తెలుసుకోవాలి, ప్రభువా ప్రార్థన ఏర్పాటు చేయాలనుకున్నది నీ ఇష్టం, ఆటంకాలు చాలా ఉన్నాయి. ఆ టైం వచ్చినప్పుడు నువ్వు జరిగిస్తావు అంతే. ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది అంతే. నువ్వెందుకు టెన్షన్ పడతావు? అయ్యో అన్నం లేదే, అయ్యి అది లేదే, అయ్యి నువ్వు టెన్షన్ పడతావు, జరుగుతుందా? జరుగుతాక ఇప్పుడు పాప అక్క టెన్షన్ పడ్డాను, నేను టెన్షన్ పడ్డా, అక్క టెన్షన్ పడతాను ముందు వారం, కానీ సాయంత్రం బాగుంది. పొద్దున వారం సాయంత్రానికి ఏమి లేదు. నిన్న వారము రెడీ చేసినప్పుడు వాడైంది. ఏమవుతుంది? ఆయన చేతికి అప్పగించా, ఆయనే చూసుకుంటాడు. ఆయన చేతికి అప్పగించాలి, మన చేతిలో మనం ఉంచుకోకూడదు. మన పని మనం చూసుకుంటే సార్, ఆయన పనిని మనం చూసేంత గొప్ప వాళ్ళము కాదు. అందుకే ఇక్కడ ఏమన్నా తెలుసా, ఇదిగో దేవుడు ఆయన తగిన సమయంలో తన శత్రువుల మీద ఉరుము వలె గర్జిస్తాడు. ఎప్పుడు పడినప్పుడు ఆయన అనడమ్మ, తగిన సమయం ఉంటది. ఏంటంట? తగిన సమయం. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, ఆ దేవుడిని మేము తిట్టడం వల్లే మాకు జరిగిందని మనసులో అనుకునేటట్టు చెప్తాడు దేవుడు. అప్పుడు పశ్చాత్తాపం కలుగుతారు. పశ్చాత్తాపం అవుతుంది, నిజంగా నేను తిట్టాను కాబట్టే కదా, నేను అన్నాను కాబట్టే కదా. తర్వాత చివరి మాట చదవండి, చదవండి.
లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలము ఇచ్చును. ఎవరికంట? తాను నియమించిన రాజు. ఎవరు తాను నియమించిన రాజు? ఇప్పుడు చెప్పాలి మీరు. ఇంకా కన్క్లూజన్ అయిపోయింది, టైం కూడా అయిపోతుంది. ఆయన నియమించిన రాజు ఎవరు? ఎవరమ్మా? నిజంగా చెప్పాలి, ఊరేం చెప్పండి, తప్పేం లేదు. మీ అందరిలో ఒక్కళ్ళైనా చెప్తేస్తారు అదంతే. ఆయన నియమించిన రాజు ఎవరు? దావీదు, సౌలు, ఇంకా పోతే యెహోషువ, ఇంకా యావాషు, వీళ్ళందరూ రాజులు ఉన్నారు. వాళ్ళేనా? ఎవరమ్మా చెప్పండి. నీకేదంటే అది చెప్పే. ఎందుకు చెప్పావో నీకు తెలుస్తుంది. మీరు అనిపించింది అని చెప్పండి. ఎవరు? ఆయన నియమించిన రాజు. ఆయన నియమించిన రాజుకి ఏం చేస్తానంట? బలము ఇచ్చును. ఎవరంట రాజు? యేసు ప్రభు. ఓకే, మంచిది. యేసు ప్రభువుకి బలం ఇచ్చారు. ఇంకా యేసు ప్రభుతో ఆగిపోలేదుగా. ఇంకెవరా రాజు? ఆమేన్. ఎందుక చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన, అంటే నియమించిన వంశమును రాజు. అంటే నువ్వు నిజంగా దేవుడు ఏర్పరచుకుంటే ఆయన పని చేసేటప్పుడు నీకే ఆయన బలం ఇస్తాడు. భయపడవు, బలం ఇస్తాడు ఆయన. కానీ నువ్వు ఒక్కడుగై ముందుకు సాగాలంటే. ఎన్ని అడుగులు? ఒక్కడుగు. ఆయన ఎన్ని అడుగులు వేస్తాడంటమ్మా? 10 అడుగులు. ఎక్కడుందంటే యాకోబు రాసిన పత్రిక చదువుకుని కానీ చెప్పాలంటే తిరిగిపోదు. మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ వద్దకే వస్తాడంట. ఈ రోజు మనం అనుకున్నాం, ఇదిగో ఈ రోజు ఊళ్ళో రేపు పొద్దున అక్కాలింటి దగ్గర ప్రేయర్ ఉంది, ఆ రోజు నేను పాలేనని నువ్వు అనుకోకూడదు. పోతాను, దేవుడు నన్ను భక్తిస్తాడానికి, అంతే. ఒక్కడుగు అది. ఇప్పుడు 10 అడుగులు వచ్చి ఆయన దగ్గర. రేపు ఉపవాస ప్రార్థన ఉందంట, నేను ఉండలేనేమో అని అనుకోవద్దు. దేవా నీ చిత్తమైతే నన్ను ఉంచుతావు, అంతే. ఒక్కడుగు అది. 10 అడుగులు ఆయన వస్తాడు. ఏంటి ఇలా జరుగుతుందంటే అంతే, ఒక్క అడుగు. ఎందుకంటే నువ్వు ఏర్పరచుకున్న వాడివైతే, మళ్ళీ అందరు కాదు, ఎవరికంట? ఏర్పరచుకున్న వాళ్ళకి. ఎక్కడేమన్నాడు? నియమింపబడిన వారికి అన్నాడు. ఏమన్నాడమ్మా? తాను నియమించిన రాజునకు తాను నియమించాలి. నా అంతటి నేను రాజునైతే కుదరదు. నా పేరు రాజుని పెట్టుకుంటే రాజును అవునా? నేను రాజుని. ఇప్పుడు దానికి చాలా దగ్గర అందరూ అన్నారమ్మా, అందరూ మొండితనంగా వచ్చారు ప్రార్థనకి. అననీయ సిప్పిరాల వాళ్ళు పేరు నేను బాగోకపోతే బాగుండదేమన్నట్టు వచ్చిన వాళ్ళు ఉంటారు చాలా మంది. అంటే అందరంటే అందరూ నాలాంటి వాళ్ళు అనుకున్నారు. నేను పాస్టర్ని కాబట్టి బాగోకపోతే దేవుడు ఏమని అనుకుంటారు, వచ్చేమో. ఎవరు నమ్మిరమ్మా? ఎవరు నమ్మటానికి లేదు, మనసుని అస్సలు నమ్మటానికి లేదు. ఎందుకంటే మిమ్మల్ని మీరు మోసం పరుచుకుంటారు. మోసపోకుండా. అందుకనే నియమించినాడు వాడి పని వాడు చేస్తాను, అంతే. నువ్వు నియమించబడితే నీ పని నువ్వు చేస్తా. అప్పుడప్పుడు చాలా సార్లు ఉన్నారు. ఉదాహరణకు అబ్బాయి మన పరిచయకు వస్తుంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు మన యొక్క సిస్టమ్ మొత్తం తీసుకున్న తర్వాత అందరిని అడిగాను, అంటే ఎవరొస్తుని అడిగాను, మేము ఎవరిని అడగలేదు, ఎవరొస్తుని అడిగాను. ఆ యొక్క ఐటమ్స్ మీరు నేర్చుకుంటాయా, బాగుంటాయి, మీరు పరిచయలో ఉంటారా, మీరు నేర్చుకోవాలి అది. అంటే నేర్చుకుంటామన్నారు కానీ పాపం వాళ్ళ కాదు. కావాలంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో పర్సలు కానీ లేకపోతే శ్రీను కానీ మురళి కానీ దాని మీద 2-3 రోజులు అట్లా అన్నారు పక్కకు. ఎందుకంటే నిన్నందుకు నియమించలేదేమో. నేను తక్కువని కదా, నిన్ను మోదానికి నియమించుండొచ్చు. నేను వాళ్ళ కొరకు వాహనం కొన్నప్పుడు అందరు నేర్చుకోవచ్చు. అందరు నడుపునోడు ఎవరన్నా అవసరాలకు నడుపుకున్నాము, పరిచర్య కోసం నడిపినోడు తక్కువ. అందుకే ప్రసాద్ ఆదివారం వచ్చినప్పుడు చెప్తా, నువ్వు ఎక్కడున్నా రావాలి నీ పని. నాకు లేదా టెన్షన్, ఎందుకు నేనేం తెసుకోగలను, కానీ నీ పని అది. నువ్వు తప్పించుకున్నావు అనుకో, నీ ఉద్యోగము వేరే వాడికి ఇచ్చిన తర్వాత నువ్వు బాధపడతా. ఇప్పుడు నేను ఉద్యోగము ఇంకొకరికి ఇచ్చాను అప్పుడు నేను బాధపడితే ఏమవుతుంది? అది నీ ఉద్యోగం. అందుకే సహోదరుడు రొట్టె చేసే బాధ తీసుకో, అది నీ ఉద్యోగం. నేను ఏమనుకుంటాను, నాకు ఏదైనా పని తీసుకో, తప్పేం లేదు. అంటే నువ్వు లేకపోతే నువ్వు లేరా? ఇప్పుడు మిసాలు కదా కథ.
ఏముంది? అంత గోధుమ పిండి తేవటము, కొంచెం చక్కెర వేయటము, అన్ని నీళ్లు పోయటము, బాగా కలపటము, కొద్దిగా లావు ఇంత మందంగా చేయటము, రెక్కైపు మీద కట్టడం. నేను కూడా చేస్తాను. అది నీ ఉద్యోగము. నువ్వు వద్దనుకుంటే మోకలు ఉంటారు. ఇప్పుడు పట్ల పరిసే ఉద్యోగం ఒకరు ఉంటారు. అది నువ్వు చేయకపోతే మోకలు చేస్తారు. ఇప్పుడు ఈ యొక్క వీడియో చేసేది, మైట్ అరేంజ్ చేసేది, ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగం. దానికి నిన్ను నియమించాడు. ఆ పనిలో నువ్వు రాజు. నువ్వు రాజు. అప్పుడు దాన్ని చేయడానికి నీకు దేవుడు ఏమిచ్చాడు? బలము. ఆమేన్. అందుకని చాలాసార్లు చెప్తుంటాను, మీరు కొన్ని పనులకు దేవుడు నియమిస్తుంటారు. మిమ్మల్ని అర్హులైన వారు అందరూ నియమిస్తారు. మాటలు నేర్చుకుంటామని చెప్తారు. రావట్లేదే అంటారు. ప్రయత్నించాలి, తప్పేముంది? నేను తలాంతి ఇచ్చాడే నీకు, నేర్చుకుంటావు. వచ్చిన తర్వాత పాడటానికి నీకే సమయం ఉండదు. టైం అలా మారిపోతుంది. అంటే నీ ఉద్యోగము వేరే వాళ్ళు తీసుకోకుండా జాగ్రత్తగా ఉంటాడు. సౌలు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఏమయ్యాడమ్మా? చదవాలి, త్వరగా చెప్పండి. బైబిల్లో చూడదు, మీరు తీరేలా రెఫరెన్స్ సమయంలో ఉంటుంది. అక్కడ సౌలు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. మనుషులకు భయపడినప్పుడు ఏమయ్యాడు? రాజు నుంచి తీసేయబడ్డాడు. ఆమేన్. ఇంకొకరి గురికి నా ఇష్టానుసారుడైన కుమారుడు ఇప్పుడు దావీదు అనుకున్నాను. నేను అనుకుంటున్నాను, ఏంది ప్రభు అంటే, నీవు చేయకపోతే ఎవరు వస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడు? గొర్రెలు దొడ్లో నుంచి తీసుకొచ్చుకుంటాడు. అవసరమైతే తాగుపోతూ తిరుగుపోతాడు, పనికి మానవాడు ఉంటాడు చూడు, అక్కడి నుంచి బురద బొత్తలను తీసుకొచ్చి గొడవ పెడతాడు. ఏంటంటే అది అవసరం నాకు, నువ్వు కాకపోతే చేయరా. అందుకేమన్నాడు? మీరు స్తుతించకపోతే దేవుడు చాలగానే అంటున్నాడు. చేయగలరు, కానీ నీ పని నువ్వు నమ్మకంగా చేయాలి. అక్కడ నువ్వు జడిసి నువ్వు అనుకో, ఆ పని వేరేవాడు. అందుకే బలమిస్తాడు. తాను అభిషేకించిన వారిని ఏం చేస్తాడమ్మా? చూడండి, మాట చదవడం. తాను అభిషేకించిన వానికి అధిక బలం ఇచ్చను. అధిక బలము. అక్కడ మహాబలము, ఇక్కడ అధిక బలము. ఎవరికి? అభిషేకించి. ఎలా అభిషేకించాడు? ఇప్పుడు అభిషేకించాడంటే ఎంత అభిషేకించినట్టు? అభిషేకం అంటే ఏంటి? ఆమేన్. ఇప్పుడు ఈ పని కోసము ఆ సహోదరిని దేవుడు అభిషేకించాడు. ఈ పని కోసము ఈ సహోదరిని దేవుడు అభిషేకించాడు. ఆ పని కోసం ఆ సహోదరిని దేవుడు అభిషేకించాడు. అప్పుడప్పుడు చాలాసార్లు చూస్తుంటారు, ఇక్కడ కొంతమంది ఇది తుడుస్తుంటారు కదా, మీకు టెన్షన్. అప్పుడప్పుడు అక్కడ దీనికి లైజాల్ అనేది అక్కడ చేస్తుంటారు. అప్పుడప్పుడు అయిపోయిందంటే నాకు అసలు గుర్తు కూడా ఉండదు. అది నిజంగా చెప్తున్నాను, తెచ్చి వాడుతున్నారని కూడా నేను ఇప్పుడు అనుకోను. అప్పుడప్పుడు చూస్తుంటాను, నాకు గుర్తు కూడా ఉండదు. టెన్షన్. ఆ టైం రాగానే కడకే తెచ్చి పెడతాం సార్. ఎందుకు అలా పెడుతున్నామంటే ఆ పనికి దేవుడు నన్ను అభిషేకించాడు. ఈ వస్తువు లేదనుకోండి, ఈ ద్రాక్షరసం బాటలు ఉంటాయి, నేను తెప్పిస్తున్నాను పోతుంటే కానీ వేరే సహోదరి అసలు గుర్తు కూడా ఉండదు. ఇదిగయ్యా ఇది తెప్పియాను, దానికి నేను అభిషేకించాను. నేను వద్దంటే నువ్వు ఆగు, ఇంకొకరు వద్దంటే తాగు, అది నీ బాధ్యత. ఇంట్లో పిల్లలకు అన్నం టయానికి కావాలని తల్లి ఎంత చర్య తీసుకుంటుందో, దేవుని పనిలో నీ బాధ్యతను అంత చర్య తీసుకోవడానికి దేవుడు నిన్నేం చేశాడు? అభిషేకించాడు. ఇప్పుడు అభిషేకించిన వాడు తృణీకరించుకుంటాడా? చెప్పాలి. తృణీకరించిన పడతాడా? పడతాడు. త్రోసివేయబడతాడు. ఎవరిని త్రోసివేశాడు? అభిషేకించినటువంటి ఎవరిని? సౌలు. ఎవరు చంపాలనుకున్నాడు? దావీదు చేతికి చిక్కినా దావీదు ఏమన్నా. అప్పుడప్పుడు మీరు అభిషేకించమన్నాడు. మిమ్మల్ని అంటారు, చాలా మంది అంటుంటారు, నేను కానీ ఇక్కడ ఉన్నాడు కానీ చెప్తుంటాను, ఆ పని ఆ సహోదరి చేయకపోతే నువ్వు చెయ్యి, ఆ సహోదరిని అనే హక్కు మనకు లేదు. ఎందుకు? ఇప్పుడు ఆ సహోదరుడు ఉండు, ఆ సహోదరుడు రాకపోతే నేను దొరుకుపోవాలి అనే హక్కు నాకు లేదు. ఎందుకంటే దేవుడు అభిషేకించిన వారిని నోరెత్తి మాట అన్న శాపమే నాకు అనకూడదు. నేను తప్పుడైతే దేవుడు చూసుకుంటాడు, నేను పనికి మానవుడైతే దేవుడు చూసుకుంటాడు. ఆయనకు అనంత జ్ఞాని, అందరికి ఎప్పుడు ఎలా తీర్పు తీర్చాలి ఆయనే తెలుసు. అందుకనే ఏదైనా కొరత అయితే దేవుడు చూసుకుంటాడు. కాబట్టి అప్పుడప్పుడు మేము ఉంటాం కాబట్టి చూసుకుంటే అయ్యి
కొలతలు తీర్చి వెళ్ళిపోతుంటాం, కానీ నీకు బాధ్యత నువ్వు తూరు చేయడం అడిగే హక్కు లేదు ఎవరికి. మనకు హక్కు లేదు, అడగకూడదు కూడా తప్పు. అభిషేకించిన వాళ్ళకి ఇంకేమవుతుందంట, చెయ్యటానికి అధిక బలం వచ్చేస్తుంది నీకు, అంతే. ఆ టైంలో నీ దగ్గర ఏమీ లేకపోయినా ఆ టైంలో అవసరానికి దేవుడే నీకు సహాయం చేసి నువ్వు చేస్తావంటారు. ఆ పని నువ్వు చేస్తావు, నీకు హుషారు లేకపోయినా నువ్వు చేస్తావంతే. కానీ సౌలులాగా నీలో అసూయ పుట్టి, నీలో వ్యసనం వచ్చి, లేనిపోయినటువంటి ఇష్టం నీలో ఉంటే నువ్వు చేయలేవు. ఆ పని సౌలులోకి ఏమొచ్చిందంట, అమ్మే విసపు బుద్ధి. ఎవరి మీద ఇష్టము? దావీదు మీద ఇష్టము చూపచ్చమ్మ. ఇప్పుడు ఎందుకు దేవుడు చేసే పని చేయలేకపోతున్నాం అంటే దేవుడి మీద పగ, అలా గురి మీద పగ, మనుషుల మీద పగతో దేవుడి పనిని పోగొట్టుకోవడం కరెక్ట్. అసలు దేవుడి మీద పగ ఉండదు, మనుషుల మీద పగ. అప్పుడప్పుడు చాలాసార్లు ఉంటాం, మనం ప్రేమించాలన్నా కూడా వాళ్ళు మనం చూసి పగపడతారు. నేనేమంటాను తెలుసా, నోరెత్తి మాట కూడా అనుకుంటాం. వాళ్ళు పగ పెంచుకొని ఆ పగ పెరిగేమవుద్ది, ఏమవుద్దమ్మా, పాపం అయిపోద్ది. పగ పెరిగేమైంది, పాపం. ఎలాంటి పాపం అయింది? తొందరగా, మీరు ఎంత త్వరగా ఉండాలంటే చాలా త్వరగా ఉండాలి, చంపేసంత పాపం. నిజంగా ఈ మాటలు నేను విన్నప్పుడు చంపుతాయి. కయ్యూనుకు ఏబేలు మీద ఏముంది, పగ. అన్నదమ్ములు పగ ఉండొచ్చా? ఉన్నది. పగ పెరిగి ఏమైంది, చంపేసి. ఈరోజు మనం అనుకుంటాం చంపేయటం వలన కయ్యూను ఏం చేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. చాలా మంది మీరు అనుకుంటారు, మీరు పోయి ప్రేమించాలన్నా మిమ్మల్ని మాట్లాడాలి, మీతో ఉంటారు, మీరు ఏం భయపడదు, సంతోషంగా ఉన్నారు. ఎందుకయ్యా నేనంటే వాళ్ళు అసలు పడదంటే, నువ్వంటే కాదు పడద్ది, ఎవరంటే అమ్మే దేవుడు అంటే పడదు. కాబట్టి దేవుడు బిడ్డ నేను నిన్ను పలకలేదు, నీకేదే టెన్షన్. ఇప్పుడు అన్న పెనీనాను ఏ రోజైనా పగ చూపించిందా? ఎందుకు చూపించలేదంటే ఏమదేముంది, దేవుడే మొత్తం నడిపించేది. ఆమె ఎందుకు అంటాం అనవసరంగా. పెనీనాకు తెలియదు, పాపము తెలియదు కాబట్టి ఎవరిని ఆనందం చేస్తుంది, అన్న మీద ఆనందం చేస్తుంది. పెనీనాకు తెలియదుగా, ఇదంతా దేవుడు చేసేవాడు, సర్వశక్తి గల దేవుడు అని. అన్నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు మీకు తెలుసా తెలియదు, మొత్తం దేవుడు చేస్తాడని. ఇప్పుడు మీరు అనొచ్చు పక్కన మనకున్నాను, ఏం జరిగినా దేవుడి చిత్త ప్రకారం జరుగుతుంది. అప్పుడప్పుడు చాలాసార్లు అప్పుడు మతం అంటారు, వీళ్ళేంది నేను పని కావాల్సింది, ఏదైనా పరిచయం ప్రార్థన కోసం వీళ్ళేంది 2 రోజులు వచ్చారు 3 రోజులు రాలేదు అది అంటుంటారు. నేను ఒకేమన్నా అని హక్కు నాకు ఎందుకు లేదంటే, దేవుడికి తెలియకుండా ఏమీ జరగదు. ఆయన తెలియకుండా జరుగుతారు. వేసే ప్రతి అడుగు ఆయన తెలుసు. సౌలుకు రాజు యోగం ఉన్నదని దేవుడికి సౌలు రాజుగా చేశాడు, కానీ సౌలు ఉపయోగించుకోవాలి. దాని కూడేది తప్పు. సౌలు ఉపయోగించుకోవాలి, తప్పే ఉంటాము. ఇప్పుడు నేను సేవకుడిని, దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు, నేను ఉపయోగించుకోకుండా మళ్ళా పనికి ఉద్యోగాలకు వెళ్ళిపోతుంటే ఎవరు తప్పు? నా తప్పే. దేవుడు తప్పు కాదు, నా తప్పే. నాకు ఎందుకంటే బతకలేని ఒక భయంతో పరుగు తీస్తున్నాను. అంటే బతకలేనప్పుడు చచ్చిపోతాను అంతే. బతకలేని పరుగు తీసాను అనుకో, గహజీలాగా రోగం తెచ్చుకుంటాం. కాబట్టి అన్న విజ్ఞాపన ఎంత బాగా చేస్తున్నాను. అందుకని ఇక్కడ మీరు అందరికీ దీని అన్నింటిలో మీకు తెలిసింది ఏంటంటే, నువ్వు నిజంగా దేవుడి బిడ్డవైతే ఏ పరిస్థితిలోనైనా దేవుడు నీకేమిస్తాడు, బలమనిస్తాడు, శక్తినిస్తాడు, నమ్మకం ఇస్తాడు. నువ్వు చేసిన పనిని చచ్చిపోయేదాకా ఆపకుండా చేసే శక్తిని కూడా ఇస్తాడు. అది ఇక్కడ మీరు చెప్పుకోవాల్సింది. ఎందుకంటే మనం ఎవరి బిడ్డలము, మన బాధ్యత ఎవరిది, మన సమస్య ఎవరిది, మనకు వచ్చిన ఇబ్బందులు ఎవరి. మరి నువ్వు దేవుడి బిడ్డవు కాకపోతే నీకు ఇంకా సమస్యలే సమస్య, నీకు బాధలే బాధ, నీకు ఇబ్బందులే ఇబ్బందులు. ఏ ఇబ్బందులు లోకం కనిపించే ఇబ్బందులు కాదు, దేవుడికి లేని ఇబ్బంది. అదికి పైకి నవ్వుతుంటారు కానీ లోపల ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. కొంతమంది పైకి ఏడుస్తారు కానీ లోపల ఎప్పుడు ఆనందమే ఉంటారు. ఏందమ్మా నువ్వు ఇంతలా ఏడుస్తున్నావు, నీకేది ఇంకా తగ్గిపోలేదు, ఎంత బాగున్నావు అంటే, నా దేవుడు ఉన్నాడు, నాకెందుకు భయం. ఈ పిల్లలు ఉన్నారు, చెడిపోయారని వాళ్ళ కోసం నేను ఏడుతూ కూర్చుంటే నా ఆత్మను పాడు చేసుకుంటాను. అవసరం లేదు. దేవా నువ్వు నాకు ఇచ్చావు, నేను సక్రంగా పంచలేకపోయాను, నీకు క్షమించు, ఈ రోజు నుంచి నీకు అప్పచెబుతున్నాను, నీ ఇష్టం అని తెలిసి
వదిలేసిన తర్వాత ఇందా చెప్పానుగా ఏం చేశాను, ఏం చెప్పానమ్మా? వదిలేసిన తర్వాత నెలకు ఒకసారి వారానికి ఒకసారి చూసి వచ్చిందమ్మా అన్న. అంతలో ప్రేమను దాన్ని ఎందుకు వదిలిపెట్టావు నాకు అర్థం కాదా? నెలగా పోయి చూసుకుంటుందా, వారం ముందే అప్పుడప్పుడు అనొచ్చు. ఎవరికైనా అంటాడు ఏందమ్మా పిల్లలు జరుగుతుంది, ఏం పని? వాడు దేవుడి మందిరంలో ఉన్నాడు, నేనే ఇక్కడ ఉన్నాను, నేను కూడా అడిగిపోవాలని ఆశ. దేవుడి దగ్గర వదిలేస్తే టెన్షన్ పడదు. అప్పుడప్పుడు చెప్తుంటాను చాలా మంది, దేవుడి పరిచర్యకు మీ పిల్లలు పంపించాలి చేయండి, దేవుళ్ళు వాళ్ళే దేవుళ్ళు బతికిపోతారు అంతే. కష్టం అంటే కడుపు కోత కంటే కన్న కోత కంటే కడుపు కోత చాలా బాధ అవుతుంది. అది భరించేది కాదు, జీవితాంతం ఏడవాలి దేవుడికి అవుతుంది. కాబట్టి ఈరోజు నీకు నాకు మనందరికీ చెప్పిన మాట ఒకటే మాట, దేవుడికి ఇస్తే దేవుడే దాని మీద సర్వ బాధ్యతలు తీసుకుంటాడు. ఇది ఏదైనా రాత్రి చెప్పాను, ఇప్పుడు చెప్పాను, అదే మాట చెప్పాను. నీ ఇచ్చినది నీకు ఈ అన్న కుమారుని దేవుడికి ఇచ్చేసింది. ఆ బిడ్డ ఎవరి బిడ్డ? దేవుడి బిడ్డ. అందుకే ఏమంటాడు, దేవుని ప్రవక్త. ఇప్పుడు మనం కూడా మన జీవితాన్ని ఎవరికి ఇచ్చాం? ఇప్పుడు మనం ఎవరికి కాదంట, నువ్వు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన దానివి, విలువ పెట్టి కొనబడిన వారు మీరు దేవుని సొత్తు. ఇప్పుడు నేను దేవుని సొత్తు. నా భార్య మాట అంటే బాబు, నేను పాస్టర్ గారు వాక్యం చెప్పాలి. పాస్టర్ అమ్మగారు వచ్చి నాకు బాగా నువ్వు వాక్యం చెప్తావు అంటే నీకు బాగలేదు, మరి నాకు నా సొత్తు కాదు, నేను ఆయన సొత్తు, నీ సొత్తు కాదు. ఎంత బాగుంటాడంటే అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభువు ఏమన్నాడు, నేను భూమి మీద ఏమేయటానికి వచ్చాను అన్నాడు. నువ్వు నేను ఒకలే ట్రై చేయండి చూద్దాం. నిప్పు పెట్టడానికి వచ్చాను. అదే మత్తయి సువార్తలో ఉంది, భార్యకు భర్తకు మధ్య విరోధం ఉంటాడు. దేనివల్ల? దీనివల్లే, మిగతా వాటి వల్ల కాదు, దీనివల్లే. తల్లికి కొడుకు మధ్య విరోధం, అత్తకు కొడుకు మధ్య విరోధం దేవుని వల్లే. ఇప్పుడు నేను వస్తాను అనుకో, నువ్వు చిత్తంలో ఉన్నట్టే. రాలేదనుకో, నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు, జాగ్రత్త. ఓకే, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సమయంలో అందరం కూడా ప్రార్థన లేకపోతాం. అందరూ ప్రార్థన చేద్దాం.